This conference will now be recorded. Okay, thank you. Shall we start the session? I'll wait for some more time. Only okay. Totally attending the 28. Okay, na blink app అర్థమైందా? I can explain another topic. మీకు ఏదైనా ఇంకో another topic explain చేయమంటారా blink server ద్వారా? How to control the device using the blink app. సార్ ఇంకోటి చెప్పండి సార్. ఓకే ఓకే అయితే ఇంకోటి చెప్తున్నాము. నా దగ్గర ఎస్టర్డే చూశాను, సెన్సార్స్ లేవు నా దగ్గర, స్మోక్ అవి టెంపరేచర్. ఓకే, సర్వో మోటార్ ఒకటి ఉంది, సర్వో మోటార్ ద్వారా ఒకటి చెప్పుకుందాం. ఓకేనా? కంట్రోల్ ద సర్వో మోటార్ యూజింగ్ ద బ్లింక్ యాప్. మన బ్లింక్ యాప్ ద్వారా సర్వో మోటార్ ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు, యాంగిల్స్, రొటేషన్స్. ఓకేనా? ఫస్ట్ ఓపెన్ ద బ్లింక్ యాప్. ఫస్ట్ బ్లింక్ యాప్ సెట్టింగ్స్ క్రియేట్ చేసుకుందాం బ్లింక్ యాప్ లో. ఓకేనా? అలా ఓపెన్ ద బ్లింక్ యాప్. ఓకేనా? క్రియేట్ ఏ ప్రాజెక్ట్. ఫస్ట్ స్టెప్ is create a project. My project name is ఓకేనా సర్వో మోటార్. ఓకే, సర్వో మోటార్. My project name is servo motor and create. Next one, choose the device. My device name is ESP8266. Okay, it is a Wi-Fi module. You can select on Wi-Fi and create option. Select on create option. Okay, now open the empty box and select on plus symbol. That means white box. Okay, now select on slider. Slider and option ఉంటుంది. Third one, select on slider. Okay, select on slider option. Okay, slider option అంటే మనం ఇక్కడ యాంగిల్స్ ఇస్తాం. స్లైడర్ లో యాంగిల్ రొటేషన్ ఆప్షన్ ఇస్తాం అన్నమాట. ఎంత యాంగిల్ రొటేషన్ చేసుకోవచ్చు, అప్పుడు దాని వరకు మనం స్లైడ్ చేసుకోవచ్చు. స్లైడర్ లో సెట్టింగ్స్ ఉంటాయి. సెట్టింగ్స్ ఓపెన్ చేసి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ద స్లైడర్. నెక్స్ట్ సెలెక్ట్ ఆన్ పిన్. ఓకే, టేక్ ద వర్చువల్
I'm selecting the V1. Select on V1. Next, the angle rotation is 0 to 180. Okay, now 180. Okay, select on 0 to 180 degrees the angle. Okay, move for the back. ఇప్పుడు స్లైడర్ లో మనకి ఏంటంటే ఇలా మూవ్ చేసుకోవచ్చు. ఓకేనా, 0 to 180 degrees వరకు మనం మూవ్ చేసుకోవచ్చు. యాంగిల్ రొటేషన్ 0 నుంచి స్టార్ట్ అయ్యి ఇలా రొటేషన్ ఇలా మూవబుల్ ఆప్షన్ ఉంటుంది మన స్లైడర్ లో. లేదు మీకు ఇంకా యాంగిల్ చేంజ్ అవ్వాలనుకోండి, చేంజ్ ద యాంగిల్. ఓకేనా, మనకు సర్వ మరొక యాంగిల్ రేంజ్ ఏంటి, ఓన్లీ 0 to 180 degrees వరకే రొటేట్ అవుతుంది. సర్వ యాంగిల్ రేంజ్ వచ్చేసరికి 0 to 180 degrees మాత్రమే రొటేట్ అవుతుంది. దట్స్ వై ఐ టేక్ ద ఓన్లీ 180 degrees. ఓకేనా, నెక్స్ట్ యూ కెన్ సెలెక్ట్ ద అనదర్ ఆప్షన్, సెలెక్ట్ ద బటన్. ఓకేనా, బటన్ ద్వారా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకేనా, ఫస్ట్ బటన్ ప్రెస్ చేసామనుకోండి, గో టు ద 0 పొజిషన్. యూ కెన్ ప్రెస్ ద సెకండ్ బటన్, గో టు ద 90 degrees యాంగిల్. యూ కెన్, దట్ ఈస్ యువర్ యూస్ అనమాట. ఓకేనా, అది మీ ఇష్టం, అది ప్రోగ్రామింగ్ లో మెన్షన్ చేస్తాం. 2 బటన్స్ తీసుకుందాము. ప్రెస్ బటన్ 1, యూ కెన్ చేంజ్ ద రొటేషన్ ఆఫ్ ది 90 degrees. ఓకే, యూ కెన్ బటన్ ప్రెస్ 2, యూ కెన్ మూవ్ ఫర్ ద 0 to యాంగిల్. ఓకే, అది కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. సేమ్ సెలెక్ట్ పిన్ ఆల్రెడీ వర్చువల్. చూడండి, మనం ఆల్రెడీ V1 యూజ్ చేసాం కాబట్టి ఇక్కడ చూపిస్తుంది V1 ఈజ్ యూజ్డ్ అని. ఓకే, అలాంటప్పుడు ఏమంటే మనం అనదర్ పిన్ సెలెక్ట్ చేసుకోవాలి. V1 అనేది మళ్ళీ యూస్ఫుల్ అవ్వదు, ఇక్కడ ఆల్రెడీ యూజ్ చేస్తున్నామని మీ వస్తుంది మనకి. ఓకేనా, సెలెక్ట్ ఆన్ V2, సెలెక్ట్ ఆన్ V2 and select on switch type. Select on switch type. Move for the back. Next, take another button. Take the another button. Open the button settings. Open the button settings. Select on switch type. Select on switch type. Select on pin. Select on virtual. ఓకే, ఇక్కడ చూడండి, మళ్ళీ V1 V2 ఆల్రెడీ యూజ్ చేసాం కాబట్టి సైడ్ మనకి యూజ్డ్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ సెలెక్ట్ ద V3 పిన్. ఒకసారి యూజ్ చేసిన పిన్ సెకండ్ టైం యూజ్ చేయడానికి ఆప్షన్ ఉండదు అనమాట సేమ్ ప్రాజెక్ట్ లో. ఓకే, ఐఎమ్ సెలెక్టింగ్ ద V3. ఓకేనా, బటన్ వాల్యూస్ ఓన్లీ మనకి 0 and 1 మాత్రం వస్తాయి కాబట్టి ఓన్లీ 0 and 1. మూవ్ ఫర్ ద బ్యాక్. ఓకేనా, దిస్ ఇస్ ఫర్ ది బ్లింక్ యాప్ సెట్టింగ్. ఓకేనా, దిస్ ఇస్ ఫర్ ది బ్లింక్ యాప్ సెట్టింగ్స్. అర్థమనే కదా బ్లింక్ యాప్ సెట్టింగ్స్ వరకు. ఓకే, ఒక స్లైడర్ తీసుకున్నాము. స్లైడర్ ఏంటంటే మూవింగ్ ఆప్షన్ అనమాట. మనకి ఎంత యాంగిల్ మూవ్ కావాలంటే అంత యాంగిల్ మూవ్ చేసుకోవచ్చు. 10 degrees, 20, 30, 40, 80, 90, 20. ఓకేనా, మూవబుల్ యాంగిల్ ఆఫ్ ది యూజింగ్ ద స్లైడర్. నెక్స్ట్ వన్ ఐ టేక్ ద 2 బటన్స్. చెప్పండి సార్, ఈ రోజు లాస్ట్ డే అన్నారు కదా, అండ్ క్లాసెస్ జరగవా? లేదనుకుంటా అండి, తర్వాత ఐఓటీ క్లాసెస్ ఈ రోజు కంప్లీట్ అవుతుంది. అవునా సార్? అండ్ ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్ మొన్న డెమో టెస్ట్ రాసిన వాళ్ళు క్వాలిఫై అవుతారా సార్ ఫైనల్? లేదు, ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ అటెండ్ అయిన వాళ్ళకు సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు. ఎప్పుడు సార్ ఎగ్జామ్? ఫైనల్ ఎగ్జామ్ టుడే ఆర్ టుమారో ఉంటుంది. అవునా, టుడే అంటే గ్రూప్ లో చెప్తారు. చెప్తారు మీకు క్లాస్ కంప్లీట్ అవగానే ఇన్ఫార్మ్ చేస్తారు. గూగుల్ అసిస్టెంట్ అది చెప్తా అన్నారు కదా. చెప్తాను. ఇది ఇంకొక బ్లింక్ యాప్ ఇంకోటి చెప్పమన్నారు. ఇది కంప్లీట్ అయిన తర్వాత గూగుల్ అసిస్టెంట్ చెప్తాను. ఓకే, దిస్ ఇస్ ఫర్ ది సర్వర్ మోటార్ కంట్రోలింగ్ ద యూజింగ్ ద బ్లింక్ యాప్. ఓకే, అర్థమైందా బ్లింక్ యాప్ సెట్టింగ్స్ వరకు? If you have any doubts regarding this one, please ask me. Otherwise, I will move the software programming. సార్, వర్చువల్ ఎందుకు యూస్ చేస్తాం ఒకసారి చెప్తారా సార్? ఎనలాగ్ డిజిటల్ వర్చువల్ లో.
ఓకే ఓకే మనం ఇక్కడ ఏంటంటే మనం వర్చువల్ డేటా తీసుకుంటున్నాము, ఎందుకంటే మనం ఇక్కడ అవుట్పుట్ చూసేది ఏంటంటే మొబైల్ ఫోన్ లో చూస్తున్నాం. ఇట్ ఈస్ వర్చువల్ డిస్ప్లే ఆప్షన్. ఓకే, ఇది అనలాగ్ డిజిటల్ అనుకోండి, కిట్ లో చెక్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తారు. ఓకేనా, ఇందులో ఓన్లీ సెలెక్ట్ మీరు ఏదైనా తీసుకోవచ్చు, మీరు డిజిటల్ అని తీసుకోవచ్చు. ఓకేనా, బట్ ఇక్కడ ఏంటంటే వర్చువల్ అనుకోండి, మనకు నెంబర్ ఆఫ్ పిన్స్ ఆప్షన్స్ ఉంటాయి. చూడండి, మనకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి పిన్ లో. అండ్ సేమ్ టైం వర్చువల్ వచ్చేసరికి డేటా అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకేనా, పిన్ యొక్క అంటే రీడింగ్ ఆప్షన్ కూడా, ప్రోగ్రామ్ లో రీడింగ్ ఆప్షన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా, జస్ట్ Okay, sir. టేక్ ద వర్చువల్ ఆప్షన్. Thank you, sir. ఓకే ఓకే, నెక్స్ట్ మూవ్ ఫర్ ద ప్రోగ్రామింగ్. ఓకేనా, ఓపెన్ ద IDE. Open the IDE. Just start with the header file. ESP8266.h. Sorry, Wi-Fi.h. Next one, Blink library. Okay, Blink simple. ESP8266.h. Okay, first one is Wi-Fi.h. It is a ESP8266 header file. Second one is Blink header file. Third one HDFile. Blink underscore print serial. Okay, the print the data in the serial monitor. Okay, next move for the servo. Hash include servo.h. servo motor కూడా header file కావాలి కదా, servo.h. Okay, here totally 3 header files. First one is okay na ESP8266 Wi-Fi model header file. Second one is Blink header file. Third one is servo motor header file. Okay, మీరు ఆల్రెడీ ఆర్డినో బోర్డ్ లో చేసింటారు సర్వో మోటార్ ని. ఓకే, సేమ్ యాజ్ హియర్ ఆల్సో, ఇక్కడ కూడా సేమ్ అలానే చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఆథరైజ్డ్ టోకెన్. నెక్స్ట్ వన్ వైఫై యూజర్ ఐడి. నెక్స్ట్ వైఫై పాస్వర్డ్. ఒక ఆథరైజ్డ్ టోకెన్ చెక్ చేద్దాం. ఆల్రెడీ ప్రాజెక్ట్ క్రియేట్ చేసాం కాబట్టి మనకు మెయిల్ కి ఆథరైజ్డ్ టోకెన్ వచ్చేసి ఉంటుంది. చూడండి, ఆథరైజ్డ్ టోకెన్ మనకు మెయిల్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. మై ప్రాజెక్ట్ నేమ్ ఇస్ సర్వో మోటార్. ఓకే, ఇట్ ఈస్ ఫర్ ది ఆథరైజ్డ్ టోకెన్. కాపీ ద టోకెన్ అండ్ పేస్ట్ ద ప్రోగ్రామ్. నెక్స్ట్ వైర్ సెటప్. Serial.begin with the baud rate. Next one, blink.begin. With the authorized token, SID, password. Next is servo motor.
servo dot attach. ఓకే సర్వో డాట్ అటాచ్. మీరు సర్వో మోటార్ ఏ పిన్కి ఇచ్చారో ఆ పిన్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకేనా సేమ్ థింగ్ ఐఎమ్ అటాచింగ్ ద D8. ఒకవేళ మీరు D8 అని మెన్షన్ చేయొచ్చు, లేదనుకోండి మనకు పిన్ డయాగ్రామ్ చూసుకోవచ్చు. నోడమ్ సి ఓకేనా పిన్ నౌ ఇక్కడ చూడండి మనకు జీపీఐ పిన్స్ అని ఉన్నాయి కదా, క్లారిటీ లేదు ఒక నిమిషం. ఓకే ఈ పిన్ డయాగ్రామ్ లో వచ్చేసరికి మనకు 2 వేస్ ఉన్నాయి చూడండి. జీపీఐ పిన్స్ అని ఉన్నాయి, లేకుంటే D0 D1 D2 D3 అని కూడా ఉంటాయి ఆప్షన్స్. ఓకే ఎలాగైనా మెన్షన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్టర్డే D8 కి ఇచ్చాము ఎల్ఈడి కనెక్షన్, అలాగైనా తీసుకోవచ్చు, లేకుంటే పిన్ నెంబర్ 59 కాల్ చేసుకోవచ్చు. ఓకే పిన్ నెంబర్ 59 తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎస్టర్డే ఎల్ఈడి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, ఏమని ఇంటూ ఎల్ఈడి ఈక్వల్ టు D8 అని ఇచ్చాము. ఓకేనా ఇలాగైనా ఇవ్వచ్చు, లేదనుకోండి ఇంటూ ఎల్ఈడి ఈక్వల్ టు పిన్ నెంబర్ 15 కైనా ఇవ్వచ్చు, ఇలాగైనా మెన్షన్ చేయొచ్చు. ఓకేనా పిన్ నెంబర్ 15 అన్నా కూడా అది జీపీఐ కాల్ చేసుకుంటది. జీపీఐ పిన్ అంటే అక్కడ పిన్ డయాగ్రామ్ ఉంటుంది చూడండి. పిన్ నెంబర్ 15 అక్కడ జీపీఐ వచ్చేసరికి D8, లేదా పిన్ నెంబర్ 2 అన్నాం అనుకోండి. పిన్ నెంబర్ 2 అంటే ఇక్కడ జీపీఐ 2 లో చెక్ చేసుకుంటది. ఓకే జనరల్ పర్పస్ ఇన్పుట్ అవుట్పుట్ పిన్ నెంబర్ 2 అనమాట మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ 2 అని ఇచ్చాం అనుకోండి, ఇక్కడ 2 ఉంది అంటే ఇది D4 పిన్, కాల్ ద D4. ఓకేనా మీరు 1 2 3 4 అని ఇచ్చుకోవచ్చు. ఒకవేళ లేదనుకోండి D0 D1 D2 D3 పిన్స్ అండ్ నెంబర్స్ అని ఇచ్చుకోవచ్చు. ఓకేనా ఎలాగైనా మెన్షన్ చేసుకోవచ్చు. ఓకేనా సర్వో మోటార్ మనం ఏ పిన్ కి ఇస్తున్నామో ఆ పిన్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేస్తాము. ఓకేనా ఐఎమ్ టేక్ ద సేమ్ నెంబర్ 15. ఫర్ ఎగ్జాంపుల్ నేను 15 అనుకుంటున్నాను, లేదనుకోండి ఇక్కడ D8 అని మెన్షన్ చేసుకోవచ్చు. D8. ఓకే ఆల్రెడీ మనం D8 మీద చెక్ చేస్తాం కాబట్టి ఇప్పుడు పిన్ నెంబర్ చేంజ్ చేసి చెక్ చేద్దాం. ఓకేనా పిన్ నెంబర్ 15 అనుకున్నాం. ఓకేనా ఓకే పిన్ 15 D8. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి లూప్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వన్ లూప్. ఓకే లూప్ లో అంటే ఫస్ట్ రైట్ చేసుకోవాలి వర్చువల్ డేటాలో. V1 లో ఉన్న డేటాను రైట్ చేయాలంటే ఒక ఆప్షన్ చెప్పాము, ఒక కమాండ్ చెప్పాము. కమాండ్ ఏమంటే గుర్తుందా? వర్చువల్ డేటాలో ఉన్న డేటాను రైట్ చేయాలంటే ఎస్టర్డే చేసాము, ఎనలాగ్ సెన్సార్ డేటా రీడ్ చేయడం కోసం కమాండ్ యూజ్ చేసాము. param int ఓకే param డాట్ ఇంట్ వర్చువల్ డేటాను రీడ్ చేయడం కోసం బ్లింక్ యాప్ నుంచి param డాట్ ఇంట్ అనమాట, యాజ్ ఇంట్. అదే మీరు మామూలుగా సెన్సార్ డేటాను రీడ్ చేసుకోవాలనుకుంటే ఎనలాగ్ రీడ్ ఆప్షన్ యూజ్ చేస్తాము. ఎనలాగ్ సెన్సార్ అయితే, అదే డిజిటల్ సెన్సార్ అయితే డిజిటల్ రీడ్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాము. ఓకే ఇవన్నీ మీకు మల్టిపుల్ ఛాయిస్ మీకు ఎగ్జామ్ లో వస్తాయి అనమాట. ఇలాంటి బిట్సే హెడర్ ఫైల్స్ నేమ్ ఏంటి, ఓకేనా ఇలాంటి సంథింగ్ ఇవన్నీ వస్తుంటాయి. ఓకే లూప్ లో ఏంటంటే జస్ట్ బ్లింక్ డాట్ రన్, బ్లింక్ డాట్ రన్, బ్లింక్ సర్వర్ మాత్రం రన్ చేస్తాము. నెక్స్ట్ క్రియేట్ ద ఫంక్షన్స్. ఓకేనా రైట్ గా ఫంక్షన్ క్రియేట్ చేయాలి. బ్లింక్ అండర్ స్కోర్ రైట్, ఫస్ట్ సెలెక్ట్ ఆన్ V1 పిన్. ఓకేనా V1 పిన్ కు ఒక ఫంక్షన్ వర్చువల్ డేటాను రీడ్ చేయాలి కాబట్టి ఓకేనా సర్వో మోటార్ సర్వో డాట్ రైట్
ఇక్కడ వచ్చేసరికి బ్రాకెట్ లో మామూలుగా మీరు ఆర్డినోలో చేసినట్టు గుర్తుంది, ఆర్డినోలో చేశారు. సర్వో డాట్ రైట్ అని రాసి బ్రాకెట్ లో ఏం రాశారు, బ్రాకెట్ లో ఏం రాశారు, సర్వో డాట్ రైట్ అని. ఐడియా ఉందా? మీరు ఆర్డినో బోర్డ్ లో చేశారా లేదా? థింకర్ క్యాడ్ లో గ్రేటర్ దెన్ 0 సార్. థింకర్ క్యాడ్ లో చేశారా సర్వో మోటార్? ఒక పర్టికులర్ యాంగిల్ ఇస్తాం అనమాట. యాంగిల్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 90 ఇచ్చారనుకోండి, ఇక్కడ రొటేట్ ద యాంగిల్ ఆఫ్ ద 90 degrees. మనకు సర్వో మోటార్ 90 degrees రొటేట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ 180 ఇచ్చారనుకోండి, 180 degrees రొటేట్ అవుతుంది. ఇక్కడ 0 ఇచ్చామనుకోండి, 0 degrees రొటేట్ అవుతుంది. ఓకేనా? మనం ఫస్ట్ V1 తీసుకున్న పిన్ ఏంటంటే స్లైడర్. చూడండి, ఎస్టర్డే మనం తీసుకుంది LR సెన్సార్ కి వాల్యూస్ 0 to 1023 వరకు రైట్ చేయాలనుకుంటే యూజింగ్ ద పారమ్ ఆప్షన్. ఇక్కడ కూడా స్లైడర్ తీసుకున్నాం. V1 పిన్ కి ఏంటంటే స్లైడర్ తీసుకున్నాం. స్లైడర్ వచ్చేసరికి 0 నుంచి 180 degrees లో ఎంత యాంగిల్ అయినా రావచ్చు. ఓకే, అలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నప్పుడు యూజింగ్ ద పారమ్ ఆప్షన్, పారమ్ డాట్ యాజ్ ఇంట్. ఓకేనా? పారమ్ డాట్ యాజ్ ఇంట్ అనే కమాండ్ యూజ్ చేస్తారు. ఓకే, దిస్ ఇస్ ద V1 పిన్. నెక్స్ట్ వన్ blink underscore right. నెక్స్ట్ వన్ V2. ఇక్కడ యాంగిల్ యొక్క ఓన్లీ సర్వో డాట్ రైట్. ఇక్కడ మీకు ఎంత యాంగిల్ కావాలి? V2 అనేది బటన్ మనం తీసుకుంది. V2 బటన్ తీసుకున్నాం, V3 బటన్ తీసుకున్నాం, V1 తీసుకున్నసరికి స్లైడర్ తీసుకున్నాం. ఈ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఎంత యాంగిల్ కావాలి? ఓకేనా? ఐఎమ్ టేకింగ్ ద 0 యాంగిల్. V2 దగ్గర ఉన్న బటన్ ప్రెస్ చేసినప్పుడు మనకి ఏంటంటే 0 పొజిషన్ వెళ్తుంది సర్వో మోటార్. ఓకే, నెక్స్ట్ వన్ ఇంకొక V3 తీసుకుంటున్నాం. బ్లింక్ అండర్ స్కోర్ రైట్. సార్ సర్వో లెస్ క్యాపిటల్. లేదు, ఇది సర్వో కాదు, హెడర్ ఫైల్ మాత్రం క్యాపిటల్ ఉంటుంది. ఓకేనా? మీరు నోడమ్స్ బోర్డ్ లో చూసారా? సారీ, మీరు ఇక్కడ ఆర్డినో బోర్డ్ చూసింటారు. ఓకే సార్. ఒక మై సర్వో అని తీసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తాను ఒక లైన్, ఇక్కడ యాషింక్ లో సర్వో డాట్ హెచ్ అని రాశారు. ఓకేనా? తర్వాత సర్వో స్పేస్ మై సర్వో కానీ దీనికి ఒక నేమ్ అసైన్ చేసింటారు. సర్వో మై సర్వో కానీ సంథింగ్ ఏదో ఒక నేమ్ అసైన్ చేసింటారు. ఇక్కడ ఈ నేమ్ తో కాల్ చేసుకుంటారు. లేదనుకోండి, ఇక్కడ ఒక నేమ్ అసైన్ చేశారు అనుకోండి, ఏదో ఒక నేమ్ అనేది, ఆ నేమ్ తో కాల్ చేసుకుంటారు. ఇక్కడ ఏంటంటే మనం జస్ట్ హెడర్ ఫైల్ మాత్రం కాల్ చేస్తున్నాము, మళ్ళీ అనదర్ గా డిఫైన్ చేయట్లేదు. ఓకేనా? ఓకే సార్. ఒక మెన్షన్ చేయాలి, లేకుంటే మనకి ఎర్రర్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడే మెన్షన్ చేయాలి, లేకుంటే సర్వర్ అనేది తెలియదు కదా కంపైలర్ కి, ఎర్రర్ వస్తుంది నాట్ డిఫైన్ అని. సర్వర్ స్పేస్ మై సర్వర్ అని తీసుకుందాం. ఓకేనా? లేదనుకోండి, ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనం తీసుకున్నాం కాబట్టి సర్వర్కి ఒక నేమ్ ఏదో ఒకటి సంథింగ్. ఓకేనా? ఎస్డిషన్ నేమ్ తీసుకున్నాను. చూడండి, సర్వర్ కి ఎస్డిషన్ నేమ్ తీసుకున్నాను. రీనేమ్ చేయకుండా నార్మల్ అదే సర్వర్ తీసుకోవచ్చు కదా సార్? తీసుకోవచ్చు, సేమ్ సర్వర్ తీసుకోవచ్చు. ఓకే. ఓకే, ఇలాగని తీసుకోవచ్చు. సేమ్ నేమ్ అయితే కన్ఫ్యూజ్ అవుతుంది. అది ఇదేమో హెడర్ ఫైల్ సర్వర్. ఆ హెడర్ ఫైల్ తో కాల్ చేయకూడదు సార్? ఆ హెడర్ ఫైల్ తో కాల్ చేయకూడదు. ఓకే. మీరు లిక్విడ్ క్రిస్టల్ చేసి ఎల్సిడి చేసి ఉంటారు. ఓకేనా? ఫస్ట్ హెడర్ ఫైల్ రాశారు లిక్విడ్ క్రిస్టల్ డాట్ హెచ్ అని. సెకండ్ లైన్ ఏం రాస్తారు? లిక్విడ్ క్రిస్టల్ స్పేస్ ఎల్సిడి అని రాసింటారు. ఐడియా ఉందా? ఎల్సిడి చేశారు కదా? అవును సార్. ఓకేనా? అలా కాల్ చేసుకుంటారు. సేమ్ హెడర్ ఫైల్ తో కాల్ చేయకూడదు. ఓకే.
సెలెక్ట్ ఆన్ V3 వచ్చేసరికి మనకు బటన్ అన్నమాట. ఓకేనా, V3 వచ్చేసరికి బటన్ కనెక్ట్ అయింది. ఈ బటన్ కి యాంగిల్ ఇచ్చుకోవచ్చు. సర్వో డాట్ రైట్. ఓకే, మీకు ఎంత యాంగిల్ అంటే అంత యాంగిల్ రొటేషన్ అనమాట. ఇది ఫస్ట్ వచ్చేసరికి ఈ V1 వచ్చేసరికి స్లైడర్లో ఏంటంటే 0 నుంచి 180 degrees ఎంతైనా మూవ్ చేసుకోవచ్చు మనం సర్వో మోటార్ ని. నెక్స్ట్ V2 వచ్చేసరికి ఏంటంటే బటన్. ఓకేనా, ఈ బటన్ ప్రెస్ చేయగానే ఓన్లీ 0 degrees రొటేట్ అవుతుంది. నెక్స్ట్ V3 వచ్చేసరికి ఏంటంటే మళ్ళీ బటన్ తీసుకున్నాం. V3 లో ఇది వచ్చేసరికి ఈ బటన్ ప్రెస్ చేయగానే సర్వో మోటార్ వచ్చేసరికి 90 degrees రొటేట్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ ఫర్ ది ప్రోగ్రామ్. ఓకేనా, సేవ్ చేసిన తర్వాత కంపైల్. ఓకే, సర్వో అటాచ్ లో స్మాల్ ఎస్. ఓకే, సర్వో డాట్ అటాచ్. ఓకే, డన్ కంపైల్. నెక్స్ట్ అప్లోడ్. ఓకేనా, అప్లోడ్ అయితే చెక్ చేసుకోవాలి. టూల్స్ లోకి వెళ్ళి మన బోర్డు ఏంటి లేదా పోర్ట్ కనెక్ట్ అయింది లేదా చెక్ చేసుకోవాలి. ఓకేనా, అప్లోడ్ అయితే టూ చెక్ చేసుకోవాలి. బోర్డు మీరు ఏ బోర్డు కనెక్ట్ అయినారు. కనెక్ట్ అయితే ఆర్డినో, మీరు ఆర్డినో తీసుకుంటే సెలెక్ట్ అని ఆర్డినో నానో తీసుకున్నారు అనుకోండి, సెలెక్ట్ అని ఆర్డినో నానో. ఓకేనా, ఆర్డినో మైక్రో తీసుకున్నారు అనుకోండి, సెలెక్ట్ అని ఆర్డినో మైక్రో. ఓకేనా, ఇక్కడ నుంచి చూస్తా బోర్డు ఫస్ట్. నెక్స్ట్ సెలెక్ట్ అని పోర్ట్. ఓకే, డన్. అప్లోడ్ అయింది. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి, ఓకే అందరికి ఐడియా ఉందా సర్క్యూట్ డయాగ్రామ్? అందరికి ఐడియా ఉందా సర్వో మోటార్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్? మీకు ఆల్రెడీ ఆర్డినో బోర్డులో చెప్పింటారు. టోటల్ 3 పిన్స్ ఉంటాయి సర్వర్లో. ఓకేనా, సర్వర్లో 3 పిన్స్ ఉంటాయి. ఒక పిన్ వచ్చేసరికి పవర్ సప్లై, అనదర్ పిన్ వచ్చేసరికి గ్రౌండ్, ఇంకో పిన్ వచ్చేసరికి డిజిటల్ పిన్ ఆర్ అనలాగ్ పిన్ కి ఇస్తాం. ఓకేనా, సర్వో మోటార్ అవుట్పుట్ కాబట్టి PWM పిన్ కి ఇస్తాము, డిజిటల్ PWM పిన్ కి ఇస్తాం మనం. అది ఆర్డినోలో అయితే. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మనం D8 తీసుకున్నాము. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మనం D8 తీసుకున్నాము. ఓకే, నాకు సర్వో మోటార్ కనిపిస్తుంది అందరికి?
ఓకేనా, సర్వో మోటార్ విజిబుల్ అవుతుందా? సార్ విజిబుల్ అవుతుంది. ఓకే ఓకే. ఒక నెక్స్ట్ చూడండి, యాప్ రన్ చేస్తున్నాను. యాప్ ఓపెన్ చేసేదంతా రన్ చేస్తున్నాను. యాప్ని టాప్ లో మనకు ప్లే సింబల్ అనే ఆప్షన్ ఉంటుంది, రన్ ఆప్షన్. రన్ చేశాను. స్లైడర్ మూవ్ చేస్తున్నాను చూడండి. స్లైడర్ ని ఇలా మూవ్ చేస్తున్నాను ప్రెస్ చేసి. ఓకేనా, సంథింగ్ యాంగిల్ వరకు మూవ్ చేయాలి. 73 అక్కడ మనకు కనిపిస్తుంది నెంబరు. ఓకేనా, 85, 90, 180, 100 వరకు మూవ్ చేశాను. మనకు అంటే సర్వో మోటార్ రొటేట్ అయింది. ఓకే, ఇప్పుడు 180 డిగ్రీస్కి వెళ్ళాను అనుకో, 180 వరకు రొటేట్ అవుతుంది. మళ్ళీ స్లైడర్ లో బ్యాక్ మూవ్ చేశాను అనుకోండి, 64 డిగ్రీస్కి రొటేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు 77 లో ఉంది. ఇప్పుడు ఫస్ట్ బటన్ ప్రెస్ చేసాము, ఏమవుతుంది? 0కి వెళ్ళిపోద్ది. సెకండ్ బటన్ ప్రెస్ చేస్తే 90కి వస్తుంది. మళ్ళీ ఫస్ట్ బటన్ ప్రెస్ చేసాము, 0కి వెళ్తుంది. సెకండ్ బటన్ ప్రెస్ చేస్తే 90కి వస్తుంది. ఇలా కాకుండా మూవబుల్ ఆప్షన్ ఉంది. స్లైడర్ యూజ్ చేసాము అనుకోండి, మీకు ఎంత యాంగిల్ కావాలంటే అంత యాంగిల్ రొటేట్ చేసుకోవచ్చు. ఒక అర్థమైంది ఎలా చేయాలో? ఇలా నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసుకోవచ్చు. బ్లింక్ యాప్ ద్వారా చాలా ఈజీగా ఉంటుంది మీకు. ఇంకా ఓకేనా, బ్లింక్ క్లౌడ్స్ కానీ, బ్లింక్ సర్వర్స్ యూజ్ చేసుకొని, బ్లింక్ యాప్ యూజ్ చేసుకొని మనం ఈజీగా డెవలప్ చేసుకోవచ్చు. ఇలా ప్రోటోటైప్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేసుకోవచ్చు. సార్ ఇందులో ఇప్పుడు సర్వో మోటార్ కనెక్షన్ సార్ మామూలుగా 3 అవుట్పుట్స్ యూజ్ చేస్తారు సార్. ఒకటి స్లైడర్ కి బటన్ 1, బటన్ 2. సో అన్ని కనెక్షన్స్ ఫిజికల్ గా అవైలబిలిటీ ఎలా ఉంటాయి సార్? మీరు ఒకేసారి చేస్తున్నారు కదా మీరు, ఆన్ ఆఫ్ స్లైడ్? మనం అన్ని రాయలేదు. మనం ప్రోగ్రామింగ్ లో మెన్షన్ చేస్తాము. మనకు సర్వో మోటార్ కి ఒకే ఒక పిన్ ఉంటది. ఒకటి పవర్ సప్లై పిన్, ఒకటి ఓన్లీ 15 పిన్ తీసుకున్నారు కదా? 15 పిన్ మాత్రం తీసుకున్నాం. ఆ 15th పిన్ కు కమాండ్ వెళ్తుంది. ఎక్కడి నుంచి కమాండ్ వెళ్తుంది? ప్రోగ్రామింగ్ ద్వారా కమాండ్ వెళ్తుంది, లాజిక్. ఓకే, ఇప్పుడు ఓకేనా, వర్చువల్ లో V2, V3 అనేది ఇవి మనం ఏంటంటే యాప్ లో డిజైన్ చేసుకున్నాము. యాప్ లో ఓకే ఓకేనా, మనం లాజిక్ ఏంటంటే మన మైక్రో కంట్రోలర్ ఉండేది ఒకటే పిన్ కి ఇస్తాము. ఆ పిన్ కి ఏ లాజిక్ అప్లై చేయాలనేది మన ఇష్టం. ఓకేనా, ఆ లాజిక్ అనేది మన ప్రోగ్రామింగ్ లో మెన్షన్ చేస్తాం. ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్విచెస్ 5 అని తీసుకోవచ్చు సార్, కానీ అవుట్పుట్ మాత్రం ఫిజికల్ గా ఓన్లీ 15 కనెక్టెడ్ అయి ఉంటుంది. ఓన్లీ 15 కి మాత్రం కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎల్ఈడి తీసుకున్నాం అనుకోండి, మనకి RGB ఎల్ఈడీస్ ఉంటాయి. ఓకేనా, సింగిల్ ఎల్ఈడీలో మల్టిపుల్ కలర్స్ ఉన్న ఎల్ఈడీస్ ఉంటాయి, లేదా ఒక ఎల్ఈడీలో ఇలా మల్టిపుల్ అంటే బ్రైట్నెస్. సింగిల్ ఎల్ఈడి తీసుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎల్ఈడి వచ్చేసరికి ఒక డిజిటల్ పిన్ కి ఇచ్చారు మీరు. ఓకేనా, ఏదో ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డినో కానీ సంథింగ్ నోడెమ్స్ బోర్డ్ లో D0 కి ఇచ్చారు అనుకోండి. ఎల్ఈడి యొక్క బ్రైట్నెస్ కంట్రోల్ చేయాలనుకుంటున్నారు. ఎల్ఈడిని కూడా బ్రైట్నెస్ టోగల్ ఎల్ఈడి అంటారు. మా టోగల్ ఎల్ఈడి కాకుండా బ్రైట్నెస్, ఎల్ఈడి యొక్క బ్రైట్నెస్ కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఎక్కువ లైట్ యొక్క ఇంటెన్సిటీ ఇంక్రీజ్ చేసుకోవడం కానీ డిక్రీజ్ చేసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. ఓకే, అలాంటప్పుడు కూడా యూజ్ చేస్తుంది సింగిల్ పిన్ కదా ఎల్ఈడికి. ఓకే, మనం ఏంటంటే ఫిజికల్ లో మాత్రం సింగిల్ పిన్ మాత్రం తీసుకుంటాము. ఆ సింగిల్ పిన్ కి లాజిక్ ఎలాగైనా రాసుకోవచ్చు, అంటే మల్టిపుల్ ఆపరేషన్స్ రాసుకోవచ్చు ఆ పిన్ కి. ఓకే, మనం ఏంటంటే ఫిజికల్ గా ఓన్లీ హార్డ్వేర్ కనెక్ట్ అయి ఉంటుంది. హార్డ్వేర్ ని మీరు ఎన్ని రకాలుగానే కంట్రోల్ చేసుకోవచ్చు త్రూ ప్రోగ్రామింగ్ ద్వారా. ఆ ప్రోగ్రామింగ్ లో లాజిక్ అనమాట. మీ యొక్క లాజిక్ బేస్ చేసుకొని ప్రోగ్రామింగ్ డెవలప్ చేసుకుంటాం. ఓకే సార్, ఒకసారి ప్రోగ్రామ్ ఓపెన్ చేసా దాంట్లో ఓకే. ఒక్క నిమిషం.
చూడండి ప్రోగ్రామ్ చూడండి. చూడండి ఒకసారి ప్రోగ్రామ్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఇందులో. ఇది తీసుకుంటే హార్డ్వేర్ అనమాట. మనం ఏ పిన్కి ఇచ్చామనేది హార్డ్వేర్ డివైస్ మెన్షన్ చేస్తాం. ఇదంతా ఏంటంటే మనం వచ్చేసరికి ఒక ఈ పార్ట్ వచ్చేసరికి ఏంటంటే బ్లింక్ యాప్ లో యూజ్ చేసిన పార్ట్ అనమాట. ఇదంతా ఈ V1 V2 V3 వచ్చేసరికి ఇదంతా బ్లింక్ లైబ్రరీకి సంబంధించింది. ఓకే ఓకే సార్, ఓకే, గాట్ ఇట్. Okay, if you have any doubts regarding this one, please ask me. Otherwise, I will move the next one. How to control the LED using the Google Assistant. సార్ ప్లీజ్ షేర్ చేయండి సార్ ఈ ప్రోగ్రామ్ కొంచెం చాట్ బాక్స్ లో, వాట్సాప్ చాట్ బాక్స్ లో. ఓకే 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 ఓకేనండి, ముందు చేస్తాను చూడండి. ఓకే. ఓకేనా, గో టు మీటింగ్ చాట్ బాక్స్ లో మెసేజ్ చేశాను చూడండి. సార్ హలో సార్, కొంచెం అందరినీ కెమెరా స్విచ్ ఆన్ చేయమని సార్, అటెండెన్స్ తీసుకు. ఓకే ఓకే, ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ ఓపెన్ యువర్ వెబ్ క్యామ్స్. అటెండెన్స్ తీసుకుంటారంట, వెబ్ క్యామ్స్ ఓపెన్ చేయండి. సార్ మస్ట్ అండ్ షుడ్ సార్ క్యామ్? మొబైల్ ఫోన్ లాగైతే క్యామ్ ఓపెన్ పాసిబిలిటీ అవుతుంది. ఉన్న వాళ్ళందరూ. సార్ మై కెమెరా ఇస్ నాట్ వర్కింగ్. ఓకే ఓకే, పాసిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రం ఓపెన్ చేయండి, లేని వాళ్ళు అటెండెన్స్ లైన్ లో ఉన్నారు కాబట్టి అటెండెన్స్ చెప్పండి చదువుతుంది. అటెండెన్స్ పడుతుందండి, స్క్రీన్ షాట్ అనేది మేము అప్లోడ్ చేయాలి ప్రతిరోజు. ఓకే, టుడే కొంచెం ఏం అవ్వదు కదా సార్, డైలీ అటెండెన్స్ తీసుకుంటాం ఈ రోజు. రోజు మీరు షీట్ ఫిల్అప్ చేస్తున్నారు కదండి, నో ప్రాబ్లం. ఓకే. సార్ ఓకే సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ స్విచ్ ఆఫ్ యువర్ వెబ్ క్యామ్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. పెడతారా సార్ ఇప్పుడు గూగుల్ ఫామ్? సెండ్ చేస్తారులేండి. ఓకే సార్. Okay, next one is LED controlling using the Google Assistant. Okay, now all of you first one create account on adafruit.io. Okay, now open the adafruit.io. Okay, now adafruit.io. It is a one type. Okay, 1 minute. Okay, now open the adafruit.io. It is a
another type of cloud services. It is providing the same data storage and data visualization. ఓకే, ఇందులో మనం డేటా స్టోర్ చేసుకోవచ్చు, సేమ్ యాజ్ విజువలైజేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం బ్లింక్ యాప్ ఎలాగైతే విజువలైజేషన్ చేసుకున్నామో, ఓకేనా, ఆన్ అయిందా ఆఫ్ అయిందా, లేదా డేటా సంథింగ్ యాంగిల్ రొటేషన్ డేటా, లేదా వాల్యూస్ డిస్ప్లే ఆప్షన్, సేమ్ థింగ్ ఇక్కడ కూడా అడాప్ట్ డాటా కూడా డిస్ప్లే చేసుకోవచ్చు మన వాల్యూస్ ని. ఓకేనా, సేమ్ ఆప్షన్ అనమాట అడాప్ట్ డాటా ఇవ్వ. ఇందులో కూడా సేమ్ లైబ్రరీస్ యాడ్ చేసుకోవాలి ప్రోగ్రామ్ లో మెన్షన్ చేసేటప్పుడు. సేమ్ ప్రొసీజర్, మనకు బ్లింక్ లైబ్రరీస్ ఎలా అయితే యూజ్ చేస్తామో సేమ్ థింగ్ ఇక్కడ కూడా అడాప్ట్ డాటా ఇవ్వని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇట్ ఈస్ అనదర్ టైప్ ఆఫ్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అనమాట. దీన్ని అడాప్ట్ డాటా ఇవ్వ అంటాం మనం. ఓకేనా, ఇందులో వచ్చేసరికి ఫస్ట్ ఒక డాష్ బోర్డ్ క్రియేట్ చేసుకుందాం. డాష్ బోర్డ్ లో ఏంటంటే మనం తీసుకునే బటన్స్ కానీ వాల్యూస్ కానీ డిస్ప్లే అవడం కోసం క్రియేట్ అయ్యే డాష్ బోర్డ్. ఓకేనా, ప్లీజ్ ఫాలో ది సెషన్, బీ కేర్ఫుల్లీ, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఐ థింక్ ఇది వచ్చేసరికి. ఓకేనా, మూవ్ ఫర్ ద డాష్ బోర్డ్స్. అడాప్ట్ డాటా ఐఓలో అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మూవ్ ఫర్ ద డాష్ బోర్డ్స్. ఇక్కడ మీకు డాష్ బోర్డ్స్ అనే ఆప్షన్ ఉంటుంది టాప్ లో. ఓకేనా, యూ ఫర్ ఆల్. ఓకేనా, ఇలా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ వన్ క్రియేట్ యాక్షన్స్. ఇక్కడ చూడండి మూవ్ ఫర్ ద ఆప్షన్స్ అనే ఆప్షన్ ఉంటుంది, యాక్సెస్ అనే ఆప్షన్. ఓకే, లెఫ్ట్ సైడ్ యాక్షన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. క్రియేట్ ఏ న్యూ డాష్ బోర్డ్, క్రియేట్ ఏ న్యూ డాష్ బోర్డ్. ఓకేనా, ఇక్కడ ఒక డాష్ బోర్డ్ నేమ్ ఇవ్వండి. మై డాష్ బోర్డ్ నేమ్ ఇస్ హోమ్ ఆటోమేషన్. ఓకేనా, మై డాష్ బోర్డ్ నేమ్ ఇస్ హోమ్ ఆటోమేషన్. ఏదో ఒక నేమ్ సంథింగ్ నేమ్ ఇవ్వండి అండ్ క్రియేట్. ఓకేనా, సెలెక్ట్ అండ్ క్రియేట్ ఆప్షన్. క్రియేట్ చేయగానే ఇక్కడ మీకు డాష్ బోర్డ్ నేమ్ తో ఒక నేమ్ క్రియేట్ అవుతుంది హోమ్ ఆటోమేషన్ పేరుతో. ఓకేనా, నెక్స్ట్ వన్ ఎప్పుడు క్రియేట్ చేశారు అనేది ఇక్కడ మెన్షన్ అవుతుంది. జూలై 30, 2020లో క్రియేట్ చేసాం మనం. ఓకేనా, కంప్లీట్ అయిన తర్వాత ఓపెన్ ది హోమ్ ఆటోమేషన్. ఓకేనా, ఈ డాష్ బోర్డ్ ఓపెన్ చేయాలి. ఓపెన్ ద హోమ్ ఆటోమేషన్. ఓకేనా, నెక్స్ట్ రైట్ సైడ్ చూడండి సమ్ ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఇస్ ఎడిట్ ద డాష్ బోర్డ్ లేఅవుట్, క్రియేట్ ఎ న్యూ బ్లాక్, delete the dashboard and something key option. Okay, first of all select and plus symbol. That is the create a new black. Okay, it is the blacks. ఈ బ్లాక్ లలో మనకి ఏ బ్లాక్ కావాలో ఆ బ్లాక్ ను సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సంథింగ్ గేజ్ వాల్యూస్, స్లైడర్. మనం ఇప్పుడు దాకా స్లైడర్ చూసాం కదా బ్లింక్ యాప్ లో స్లైడర్. సేమ్ ఇక్కడ కూడా స్లైడర్, గేజ్, రీసెట్ ఆప్షన్. ఓకేనా, టాగల్ ఆప్షన్. అలానే ప్రింట్ ద టెక్స్ట్ ప్రింట్ అవ్వాలంటే టెక్స్ట్ ఆప్షన్. బట్ మనం తీసుకున్నది బటన్ టాగల్ ఆప్షన్ కాబట్టి ఎల్ఈడి కంట్రోలింగ్ కాబట్టి ఎల్ఈడి జస్ట్ ఏంటి ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది. ఓకే, దట్స్ వై ఐఎమ్ టేకింగ్ ద టాగల్ ఆప్షన్. సెలెక్ట్ అండ్ టాగల్ సెలెక్ట్ చేసుకున్నా ఇలా ఫీడింగ్ ఆప్షన్ వస్తుంది. చూజ్ ఏ ఫీడ్ ఆప్షన్. ఓకేనా, క్రియేట్ ఏ ఫీడ్. ఇక్కడ ఒక ఫీడ్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒక టైప్ చేయండి సంథింగ్, ఏదో ఒక పేరు తీసుకోండి. ఇక్కడ ఫీడ్ నేమ్. ఓకే, ఏదో ఒక ఫీడ్ నేమ్ టైప్ చేయాలి. ఇక్కడ టైప్ చేసిన తర్వాత క్రియేట్ ఆప్షన్ ఉంటుంది. సెలెక్ట్ అండ్ క్రియేట్ ఆప్షన్. ఓకేనా, సెలెక్ట్ అండ్ క్రియేట్ ఆప్షన్. చూడండి ఇక్కడ ఓన్లీ మీరు 10 ఫీడ్స్ వరకే క్రియేట్ చేసుకోవచ్చు, ఎక్కువ ఫీడ్స్ క్రియేట్ అవ్వవు. ఈ అడాప్ట్ డాటా ఇవ్వలో ఓన్లీ 10 ఫీడ్స్ క్రియేట్ అవుతాయి. ఓకే, నేను ఆల్రెడీ ప్రీవియస్ గా చేశాను కాబట్టి నాకు లిమిట్ దాటిపోయింది అనమాట. ఫీడ్స్ లిమిట్ రీచ్ వచ్చింది ఎర్రర్. ఓకే, ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ప్రీవియస్ గా మీరు క్రియేట్ చేసిన ఫీడ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు మీరు క్రియేట్ చేసిన ఫీడ్స్ ఉంటాయి. ఓకే, ఇవన్నీ ఫీడ్స్ అనమాట. ఎల్ఈడి 1, ఎల్ఈడి 3, మెసేజ్ 1, రిలే 2, రిలే 3, రిలే 4, వెల్కమ్ టు ఫీడ్ అని. ఒక ఈ ఫీడ్స్ లలో ఏదైనా ఒక ఫీడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కొత్తగా చేసేవాళ్ళనుకోండి సెలెక్ట్ అండ్ ఫీడ్ నేమ్. ఇక్కడ ఫీడ్ నేమ్ టైప్ చేసి క్రియేట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నాకు లిమిటెడ్ రీచ్ అయ్యాను కాబట్టి ఐఎమ్ సెలెక్టింగ్ ద ఫస్ట్ వన్ ఎల్ఈడి. మై ఫీడ్ నేమ్ ఇస్ ఎల్ఈడి. ఓకే, మూవ్ ఫర్ ద నెక్స్ట్ స్టెప్. ఇక్కడ టాప్ బాటమ్ సైడ్ చూడండి, మూవ్ ఫర్ ద నెక్స్ట్ స్టెప్.
నెక్స్ట్ బ్లాక్ టైటిల్. ఓకే, ఇంకా బ్లాక్ టైటిల్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ బ్లాక్ టైటిల్ అంటే ఏంటంటే ఇక్కడ బ్లాక్ ఒక నేమ్ అసైన్ అవుతుంది అంతే. మీరు ఎల్ఈడి అనేసి ఎల్ఈడి అవుతుంది, సంథింగ్ బ్లాక్ టైటిల్ మెన్షన్ ద బ్లాక్ టైటిల్. నెక్స్ట్ బటన్ అండ్ టెక్స్ట్. ఓకేనా, ఆన్ మీన్స్ 1, ఆన్ రిమూవ్ చేసి ఆన్ ప్లేస్ లో 1 ఇవ్వండి. ఆఫ్ రిమూవ్ చేసి ఆఫ్ ప్లేస్ లో 0 ఇవ్వండి. ఆన్ మీన్ 1, ఆఫ్ మీన్స్ 0. ఓకే, మూవ్ ఫర్ ద నెక్స్ట్ ఆప్షన్. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే 45 సరికి ఫాంట్ సైజ్ అన్నమాట. 45 సరికి ఫాంట్ సైజ్. మీరు ఫాంట్ సైజ్ కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎల్ఈడి టెక్స్ట్ రాసాం కదా, ఆ టెక్స్ట్ యొక్క ఫాంట్ సైజ్ అనమాట ఇది. ఓకే, నెక్స్ట్ క్రియేట్ బ్లాక్. నెక్స్ట్ క్రియేట్ బ్లాక్. ఎప్పుడైతే క్రియేట్ బ్లాక్ చేస్తామో ఇక్కడ ఒక బ్లాక్ క్రియేట్ అయిపోతుంది. అంటే ఇది వర్చువల్ డేటా మోడల్ అనమాట, సేమ్. ఓకే, ఇది ఒక డిస్ప్లే అనమాట. ఇక్కడ ఎల్ఈడి ఆన్ అయినా ఆఫ్ అయినా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఆన్ అనుకోండి ఇక్కడ 1 అని డిస్ప్లే అవుతుంది, ఆఫ్ అయితే 0 అని డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇట్ ఈస్ ఫర్ ది adafruit.io. అర్థమైంది? adafruit.io సెట్టింగ్స్. ఓకే, నెక్స్ట్ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ వన్? జస్ట్ ఏంటంటే మనం బ్లింక్ ఇంతకుముందు ఏంటంటే యాప్ లో తీసుకున్నాము, ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఒక వెబ్సైట్ అనమాట అంతే, adafruit.io. ఫస్ట్ డాష్ బోర్డ్ లోకి వెళ్ళండి. డాష్ బోర్డ్ వెళ్ళిన తర్వాత యాక్షన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సెలెక్ట్ అండ్ యాక్షన్ దగ్గరికి వెళ్ళి ఒక డాష్ బోర్డ్ క్రియేట్ చేసుకోవాలి. డాష్ బోర్డ్ క్రియేట్ చేసిన తర్వాత ఓపెన్ ద డాష్ బోర్డ్. నెక్స్ట్ వన్ క్రియేట్ బ్లాక్, ఒక బ్లాక్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, మీరు సెన్సార్ తీసుకున్నారు అనుకోండి, సెన్సార్ డేటా డిస్ప్లే చేసుకోవచ్చు. లేదనుకోండి సర్వో మోటార్ కంట్రోల్ చేయాలనుకోండి, సమ్ యాంగిల్ సేమ్ ఇంతకుముందు తీసుకుంటే స్లైడర్ తీసుకోవచ్చు. లేదా టెక్స్ట్ మెసేజ్ ప్రింట్ అవ్వాలనుకోండి, సెలెక్ట్ అండ్ టెక్స్ట్. మనం ఎల్ఈడి కంట్రోల్ చేస్తున్నాం కాబట్టి సెలెక్ట్ అండ్ టాగల్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ అనేసరికి ఫీడ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఫీడ్ క్రియేట్ చేసుకోవాలి. మై ఫీడ్ నేమ్ ఇస్ ఎల్ఈడి. ఓకేనా, అక్కడ ఎల్ఈడి దగ్గర ఆన్ అంటే 1 ఇవ్వాలి, ఆఫ్ అంటే 0 మెన్షన్ చేయాలి వాల్యూస్. ఆన్ అంటే 1, ఆఫ్ అంటే 0. నెక్స్ట్ క్రియేట్ ఏ ఫీడ్. ఇలా ఓపెన్ అవుతుంది మనకి వెంటనే. ఓకేనా, ఇందులో డేటా కూడా సేమ్ ఆథరైజ్డ్ టోకెన్ ఉంటుంది. ఇందులో కూడా సేమ్ వచ్చేసరికి ఆథరైజ్డ్ టోకెన్ ఉంటుంది. ఆ టోకెన్ వచ్చేసరికి కీ సింబల్ ఉంటుంది చూడండి. మీకు రైట్ సైడ్ ఒక కీ సింబల్ ఉంటుంది, సెలెక్ట్ అండ్ కీ సింబల్. సెలెక్ట్ అండ్ కీ సింబల్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఉంటుంది చూడండి. ఈ 2 లైన్స్ మనం ప్రోగ్రామింగ్ లో మెన్షన్ చేస్తాం. adafruit.io యూజర్ నేమ్, అలానే adafruit.io కీ. ఓకేనా, అర్థమైందా? ఈ 2 లైన్స్ మనం ప్రోగ్రామింగ్ లో మెన్షన్ చేయాలి మళ్ళీ. ఓకే, ఇందులో ఇంటర్ఫేస్ అవ్వాలంటే సేమ్ ఈ 2 లైన్స్ యూజర్ ఐడి అండ్ కీ వచ్చరికి ప్రోగ్రామింగ్ లో మెన్షన్ చేయాలి. ఓకేనా, దిస్ ఇస్ ఫర్ ది adafruit.io. నెక్స్ట్ IFTTT. ఈ adafruit.io ఏంటంటే MQTT ప్రోటోకాల్ తో ఇంటర్ఫేస్ అవుతుంది. MQTT అంటారు. ఓకేనా, MQTT మనకి HTTP అంటాం కదా, అలాగే ఇదేసరికి MQTT అంటారు. మనం మామూలుగా HTTP అంటాము. ఓకేనా, హైపర్ టెక్స్ట్ టైప్ ప్రోటోకాల్ అంటారు. ఓకేనా, ఇదేసరికి HTML ఎక్కువగా వాడుతుంటారు అనమాట. నార్మల్ HTML పేజ్ డెవలప్ కానీ సంథింగ్ వెబ్ పేజ్ డెవలపింగ్ లో వాడుతుంటారు. మనం యూస్ చేసేది ఏంటంటే MQTT ప్రోటోకాల్ అంటారు. ఓకేనా, మెసేజ్ క్వైరీ టెలిమెట్రీ ట్రాన్స్పోర్ట్ అంటారు. MQTT మీన్స్ ఓకే, మెసేజ్ క్వైరీ టెలిమెట్రీ ట్రాన్స్పోర్ట్. ఇట్ ఈస్ ఎ లైట్ వెయిట్ ప్రోటోకాల్ అంటారు దీన్ని. ఓకేనా, IoT లో యూజ్ చేసేవన్నీ MQTT ప్రోటోకాల్స్ యూజ్ చేస్తారు. మన హార్డ్వేర్ లో ఉన్న డివైసెస్ కంట్రోల్ చేయాలనుకుంటే యూజ్ చేసే ప్రోటోకాల్స్ వచ్చేసరికి MQTT ప్రోటోకాల్స్. ఓకేనా, MQTT అంటారు. సేమ్ యాజ్ HTTP.
మన HTTP ప్రోటోకాల్ ఎలా యూజ్ చేస్తామో ఇక్కడ కూడా MQTT ప్రోటోకాల్ యూజ్ చేస్తాం మనం. ఓకేనా? MQTT means message query telemetry transport. Okay, next one is open the IFTTT. Open the IFTTT and sign up the IFTTT. చూడండి, మెయిల్ ఐడీస్ చెక్ చేసుకోవాలి. adafruit.ioకి ఏ మెయిల్ ఐడి ఇచ్చారు, నెక్స్ట్ IFTTT. అందుకే మీరు జీమెయిల్ తో సైన్ అప్ అయితే ఈజీగా ఉంటుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ పాస్వర్డ్ మర్చిపోయినా కూడా మీరు జీమెయిల్ తో లాగిన్ అయ్యారు అనుకోండి, అప్పుడు ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్స్ కంప్లీట్ యువర్ సైన్ అప్ ప్రొసీజర్, ఓకేనా, క్రియేట్ ఏ ఆప్షన్, సెలెక్ట్ అండ్ క్రియేట్ ఆప్షన్. ఓకేనా, వెయిట్ ఫర్ 1 minute. నా ప్రీవియస్ ఫీడ్స్ ఉంటాయి, డిలీట్ చేసేస్తాను. ఓకేనా, దిస్ ఇస్ ఫర్ ది IFTTT. మీకు హోమ్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత టాప్ లో చూడండి క్రియేట్ ఆప్షన్ ఉంటుంది. ఓకేనా, సెలెక్ట్ అండ్ క్రియేట్ ఆప్షన్, సెలెక్ట్ అండ్ క్రియేట్ ఆప్షన్. ఓకేనా, IFTTT మీన్స్ ఫుల్ ఫామ్ వచ్చరికి ఇఫ్ దిస్ దెన్ దట్. IFTTT full form is if this then that. Okay, IFTTT is a providing some type of సర్వీసెస్. మనం కొన్ని టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఉంది అనుకోండి, గూగుల్ కంపెనీ కొన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, అలానే అమెజాన్ సరికి సమ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. అలానే IFTTT కూడా సమ్ IoT సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. అవి ఏమేమి సర్వీసెస్ అనేవి చూద్దాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ ఆన్ దిస్ సింబల్, సెలెక్ట్ ఆన్ దిస్ సింబల్. ఓకేనా, సూర్య సర్వీస్ మనకు IFTTT అనేది ఈ సర్వీసెస్ అన్నిటిని ప్రొవైడ్ చేస్తుంటది. చూడండి ఎన్ని సర్వీసెస్ ఉన్నాయో. ఓకేనా, ఈ సర్వీసెస్ లో ఏ సర్వీస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సూర్య సర్వీస్. ఓకే, నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటది IFTTT. ఓకేనా, క్లౌడ్ ప్లాట్ఫామ్స్ అన్నమాట. ఇందులో సరికి మనం యూజ్ చేసే సర్వీస్ నేమ్ సరికి గూగుల్ అసిస్టెంట్. మనం ప్రెజెంట్ యూజ్ చేసే సర్వీస్ గూగుల్ అసిస్టెంట్. చూడండి ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి స్టెప్ 1. ఇందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి సెలెక్ట్ ఆన్ సర్వీస్ నేమ్. మై సర్వీస్ ఈస్ గూగుల్ అసిస్టెంట్. సెలెక్ట్ ఆన్ గూగుల్ అసిస్టెంట్. సెలెక్ట్ ఆన్ గూగుల్ అసిస్టెంట్ ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ choose a trigger. ఓకే, choose a trigger. ఓకే, అందులో ఫస్ట్ వన్ సే సింపుల్ ఫేస్. ఫస్ట్ వన్ సెలెక్ట్ అండ్ ఫస్ట్ వన్ ఓకే గూగుల్. ఇక్కడ ఉంటుంది చూడండి గూగుల్ అసిస్టెంట్ ఫాలోడ్ ద సంథింగ్ ఎగ్జాంపుల్. ఓకేనా, సెలెక్ట్ అండ్ సే సింపుల్ ఫేస్. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వాట్ యు వాంట్ చూడండి కంప్లీట్ యువర్ ట్రిగ్గర్ ఫేస్. ఓకే, ట్రిగ్గర్ ఫీల్డ్స్ కంప్లీట్ చేయాలి. ఇందులో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి వాట్ యు వాంట్ టు సే. మనం గూగుల్ అసిస్టెంట్ కి ఏం చెప్పాలనుకుంటున్నాము. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి మీరు గూగుల్ అసిస్టెంట్ కి ఏం చెప్పాలనుకుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ సరికి బెడ్ లైట్ ఆన్ అన్నాం అనుకోండి, మనకి బెడ్ లైట్ ఆన్ అయిపోద్ది అనమాట. లేదు బెడ్ లైట్ ఆఫ్ అని చెప్పాలనుకున్నాం అనుకోండి, బెడ్ లైట్ ఆఫ్ అని చెప్పాలి. మీరు ఏం చెప్పాలనుకున్నది ఇక్కడ మెన్షన్ చేయాలి మనం. నెక్స్ట్ అనదర్ వే చూడండి, ఇంకొక వే కూడా ఉంది. ఒకవేళ ఈ వేలో చెప్పలేదు అనుకోండి, యూ కెన్ చూస్ అనదర్ వే. ఓకేనా, ఓకే గూగుల్
లేదనుకునే విధంగా మెన్షన్ చేసుకోవచ్చు. ఒక ఏదొక పేరు మీ సంథింగ్ ఏదో నేమ్ అని మెన్షన్ చేసుకో. ఓకేనా, హాయ్ సిరి. ఓకే, స్విచ్ ఆన్. ఓకే, స్విచ్ ఆన్ బెడ్ లైట్. ఏదో ఒక నేమ్ అయినా మెన్షన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి బెడ్ లైట్ ఆన్, సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి హాయ్ సిరి స్విచ్ ఆన్ బెడ్ లైట్ ఆన్ అని చెప్పవచ్చు. ఓకేనా, సంథింగ్ ఇంకోటి కూడా ఉంది, థర్డ్ ఆప్షన్ కూడా ఉంది చూడండి. అండ్ అనదర్ వే, ఈ 2 ఆప్షన్స్ కాకుండా ఇంకా థర్డ్ ఆప్షన్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. ఈ 3 ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ అయినా మనం గూగుల్ అసిస్టెంట్ కి ఇవ్వచ్చు అనమాట. కమాండ్ ఒక లైట్ ఆన్, థర్డ్ వన్ వచ్చేసరికి మనం లైట్ ఆన్ అని ఇచ్చాము. ఓకే, 3 ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ మనం మెన్షన్ చేసుకోవచ్చు. తర్వాత మన గూగుల్ అసిస్టెంట్ ఏం రిప్లై ఇవ్వాలనుకుంటుంది, ఈ 3 ఆప్షన్స్ కాకుండా రిమైనింగ్ ఏ ఆప్షన్ మన గూగుల్ అసిస్టెంట్ కి ఇన్పుట్ కి ఇచ్చినా అది గూగుల్ సెర్చ్ ఇంజిన్ లోకి వెళ్ళిపోద్ది. తెలుసు కదా, మనం ఏదైనా టైప్ చేయడం బదులు గూగుల్ అసిస్టెంట్ కమాండ్ ఇచ్చి ఏమవుతుంది అంటే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తుంది. ఇక్కడ కూడా ఏంటంటే మన ఈ 3 స్ట్రింగ్స్ కాకుండా రిమైనింగ్ ఏ స్ట్రింగ్ ఇచ్చినా అది గూగుల్ సెర్చ్ ఇంజిన్ లోకి వెళ్ళిపోద్ది అనమాట వెంటనే. అంటే గూగుల్లోకి వెళ్ళి ఏదో ఒకటి సెర్చ్ చేసుకొని రిప్లై వస్తుంది. ఓకే, ఈ 3 థింగ్స్ మీరు గుర్తు పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్ సరికి రిప్లై ఏమి ఇవ్వాలి, మనకు గూగుల్ అసిస్టెంట్ ఏం రిప్లై ఇవ్వాలని ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఓకే, సక్సెస్ఫుల్లీ ఆన్. ఓకే, ఎంజాయ్ ద బ్రైట్నెస్. ఓకే, ఇప్పుడు మన గూగుల్ అసిస్టెంట్ రిప్లై ఇస్తారు అనమాట. ఓకే, సక్సెస్ఫుల్లీ ఆన్, ఎంజాయ్ ద బ్రైట్నెస్ అని రిప్లై వస్తుంది. ఓకేనా, సెలెక్ట్ ఆన్ లాంగ్వేజ్. ఓకేనా, ఓన్లీ ఇక్కడ 6 లాంగ్వేజెస్ ఉన్నాయి చూడండి. ఓకేనా, సెలెక్ట్ ఆన్ ఇంగ్లీష్. నెక్స్ట్ సెలెక్ట్ ఆన్ లాంగ్వేజ్. నెక్స్ట్ క్రియేటెడ్ ట్రిగ్గర్. ఓకే, సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది చూడండి, దెన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ దట్ సింబల్, దిస్ ఇస్ ఫర్ ది థర్డ్ స్టెప్. ఓకే, దిస్ ఇస్ ఫర్ ది థర్డ్ స్టెప్. ఇందులో సరికి మనం యూజ్ చేసిన అనదర్ సర్వీస్ వచ్చేసరికి అడాఫ్రూట్. ఓకే, ఫస్ట్ యూజ్ చేసిన సర్వీస్ వచ్చేసరికి గూగుల్ అసిస్టెంట్. ఒకవేళ ఇక్కడ ఉన్న డేటాను గూగుల్ అసిస్టెంట్ సెండ్ అవుతుంది. అలాగనే అనదర్ సర్వీస్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి యాక్షన్ సర్వీస్ అంటారు దీన్ని. ఓకేనా, యాక్షన్ సర్వీస్ వచ్చేసరికి అడాఫ్రూట్. ఓకేనా, సెలెక్ట్ ఆన్ అడాఫ్రూట్. ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి సెండ్ డేటా టు adafruit.io. ఐఎఫ్డబ్ల్యూ ఉన్న డేటాను అడాఫ్రూట్ లోకి సెండ్ చేస్తాం అన్నమాట. అంటే ఇక్కడ తీసుకున్న డేటాను, ఇక్కడ తీసుకున్న గూగుల్ అసిస్టెంట్ డేటాను adafruit.io కు సెండ్ చేస్తాం. సెండ్ డేటా టు adafruit.io. adafruit.io లో ఏమి ఇచ్చామో ఇక్కడ మెన్షన్ చేయాలి, ఫీడ్ నేమ్ మెన్షన్ చేయాలి. సెలెక్ట్ ఆన్ ఫీడ్ నేమ్. మన ఫీడ్ నేమ్ ఏంటి, ఎల్ఈడి. ఓకే, మై ఫీడ్ నేమ్ ఇస్ ఎల్ఈడి. ఓకే, ఇదంతా లాగిన్ అయిన తర్వాతనే చేయాలి. ఓకేనా, మై ఫీడ్ నేమ్ ఇస్ ఎల్ఈడి. ఇప్పుడు ఎల్ఈడి ఆన్ అవ్వాలంటే ఏ డేటా పాస్ చేయాలి, మనం ఎల్ఈడి ఆన్ అని చెప్పాం కదా, లైట్ ఆన్ అని ఇచ్చాము, లేదంటే బెడ్ లైట్ ఆన్ అని ఇచ్చాము. ఆన్ అంటే వాల్యూ ఎంత ఇవ్వాలి, లాజిక్ ఏంటి, ఆన్ అవ్వాలంటే 1. ఓకేనా, లాజిక్ 1 అప్లై చేయాలి. నెక్స్ట్ క్రియేట్ యాక్షన్. నెక్స్ట్ ఫినిష్. ఓకే, నెక్స్ట్ మూవ్ ఫర్ ద ఆఫ్ కూడా చేయాలి కదా, ఆన్ చేసాము, నెక్స్ట్ ఆఫ్ కూడా చేయాలి. సేమ్ మూవ్ ఫర్ ద క్రియేట్ ఆప్షన్.
టాప్ లో క్రియేట్ ఆప్షన్ ఉంటుంది. మూవ్ ఫర్ ద క్రియేట్ ఆప్షన్, సెలెక్ట్ ది సింబల్. ఓకే, చూజ్ ఎ సర్వీస్. మై సర్వీస్ నేమ్ ఇస్ గూగుల్ అసిస్టెంట్. ఓకే, ఫస్ట్ సెలెక్ట్ అండ్ ట్రిగ్గర్ ఈ సే సింపుల్ ఫేస్. ఓకే, నెక్స్ట్ ఏం కమాండ్ ఇచ్చాము, ప్రీవియస్ గా ఏమి ఇచ్చాము గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, బెడ్ లైట్ ఆఫ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి హాయ్ సిరి. ఓకే, నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చాము, స్విచ్ ఆన్ ఎల్ఈడి నచ్చింది. స్విచ్ ఆఫ్, స్విచ్ ఆన్. ఏమని ఇచ్చాము అక్కడ కమాండ్, హాయ్ సిరి బెడ్ లైట్ ఆన్ అని ఇచ్చామా, లేదంటే స్విచ్ ఆన్ ఎల్ఈడి అని ఇచ్చామా? ఓకే, బెడ్ లైట్ అని ఇద్దాము. ఓకేనా, బెడ్ లైట్ ఆఫ్. హాయ్ సిరి బెడ్ లైట్ ఆఫ్ అని ఇచ్చాము. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే లైట్ ఆఫ్ అని ఇద్దాము. థర్డ్ వన్. ఓకే, త్రీ థింగ్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు. రాంగ్ కమాండ్ ఇచ్చారనుకోండి, సార్ మళ్ళీ సెకండ్ Google హాయ్ search సిరి చేయాలి. స్విచ్ ఆన్ బెడ్ లైట్ అని ఇచ్చారు సార్. ఓకే ఓకే. ఓకే, హాయ్ సిరి స్విచ్ ఆఫ్. ఓకే, ఇక్కడ వచ్చేసరికి హాయ్ సిరి స్విచ్ ఆఫ్ బెడ్ లైట్. ఓకే, త్రీ థింగ్స్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు మర్చిపోయినా కూడా మనకు మళ్ళీ ఓపెన్ చేయొచ్చు, చూపిస్తాను చూడండి ఎలాగనా. ఓకే, నెక్స్ట్ ఏం రిప్లై ఇవ్వాలనుకుంటుంది గూగుల్ అసిస్టెంట్. ఓకే, ఏం రిప్లై ఇవ్వాలన్నది కూడా మెన్షన్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ సెలెక్ట్ ఏ లాంగ్వేజ్ అండ్ క్రియేట్ ఏ ట్రిగ్గర్. నెక్స్ట్ సెలెక్ట్ ఆన్ దట్ సింబల్. చూస్ అనదర్ సర్వీస్ ఈస్ Adafruit. Send data to Adafruit IO. Next select on feed name. My feed name is LED. ఏ డేటా పాస్ చేయాలంటే LED ఆఫ్ అవ్వాలంటే జీరో లాజిక్ అప్లై చేయాలి. నెక్స్ట్ క్రియేట్ యాక్షన్. నెక్స్ట్ ఫినిష్. ఓకేనా, మీరు మర్చిపోయారు అనుకోండి ఫీడ్ నేమ్స్. ఓకే, మూవ్ ఫర్ ద హోమ్ లోకి వెళ్తే మనం సెలెక్ట్ చేసుకున్నది అంటే గూగుల్ అసిస్టెంట్ కాబట్టి సెలెక్ట్ అండ్ గూగుల్ అసిస్టెంట్. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది మరి మనం ఏ కమాండ్స్ తీసుకున్నా ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ఫస్ట్ వన్ అనేది బెడ్ లైట్ ఆన్ కదా, బెడ్ లైట్ ఆన్ ఓపెన్ చేశారు అనుకోండి, సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది మీకు రైట్ సైడ్. సో లెఫ్ట్ సైడ్, సో రైట్ సైడ్ చూడండి, సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది. ఓపెన్ ద సెట్టింగ్స్ ఆప్షన్. ఓకే, సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఉంటుంది మీకు, ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే మనం ఏమేమి కమాండ్స్ ఇచ్చాము. ఓకే, ఫస్ట్ వన్ సరికి బెడ్ లైట్ ఆన్. ఓకేనా, సెకండ్ ఆప్షన్ సరికి హాయ్ సిరి స్విచ్ ఆన్ బెడ్ లైట్ అని ఇచ్చాము. ఓకేనా, హాయ్ సిరి స్విచ్ ఆన్, హాయ్ సిరి స్విచ్ ఆన్ బెడ్ లైట్ అని ఇచ్చాము. థర్డ్ వచ్చేసరికి ఎల్ఈడి ఆన్ అని ఇచ్చాము. ఓకే, ఒకవేళ మీరు నేమ్ మర్చిపోతే ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఇస్ ఫర్ ది ఐఎఫ్టబిలిటీ సెట్టింగ్స్. అర్థమైంది ఎంతవరకు ఐఎఫ్టబిలిటీ వరకు? Okay, if you have any doubts regarding this one, ఏమైనా డౌట్స్ ఉన్నాయి Adafruit.io లో కానీ IFTTT లో కానీ?
ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామింగ్ పార్ట్లోకి వెళ్దాము. ఇక్కడ వచ్చేసరికి ప్రోగ్రామింగ్ కొంచెం లెంతీగా ఉంటుంది. ఓకేనా, కొంచెం లెంతీగా ఉంటుంది. సేమ్ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను, మీకు ప్రోగ్రామ్ షేర్ చేస్తాను. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే స్టార్ట్ విత్ ద హెడర్ ఫైల్, నోడెంసీ హెడర్ ఫైల్ ఉంటుంది. ఇంతకుముందు అంటే బ్లింక్ హెడర్ ఫైల్ రాసాము. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే అడాఫ్రూట్ డాట్ ఎంక్యూటీటీ హెడర్ ఫైల్స్ ఉంటాయి. ఓకే, అడాఫ్రూట్ ఎంక్యూటీటీ హెడర్ ఫైల్ ఒకటి, అలానే అడాఫ్రూట్ ఎంక్యూటీటీ క్లయింట్ హెడర్ ఫైల్ ఒకటి యూస్ చేస్తున్నాం. ఓకే, ఇంతకుముందు మనం బ్లింక్ హెడర్ ఫైల్స్ చూసాం కదా, అలాగే ఇక్కడ వచ్చేసరికి ఎంక్యూటీటీ లైబ్రరీ అండ్ అడాఫ్రూట్ డాట్ లైబ్రరీస్, ఈ 2 లైబ్రరీస్ యూస్ చేస్తాం. ఓకే, 2 లైబ్రరీస్ వాడతాము. నెక్స్ట్ వన్ సరికి ఎల్ఈడి ఏపీని కింద ఇచ్చాము. ఓకే, నేను జస్ట్ మన ఎల్ఈడి పేరు వచ్చేసి రిలయన్ ఇచ్చాము. ఓకేనా, నేను రిలయన్ తీసుకున్నారు, మీరు కావాలంటే మెన్షన్ ద ఎల్ఈడి. ఓకేనా, మీరు ఎల్ఈడి ఏ పిన్కి ఇచ్చారో ఆ పిన్ నెంబర్ మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ ఇది వచ్చరికి వైఫై యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్. ఓకే, నెక్స్ట్ వన్ మీరు చేంజ్ చేయాల్సింది ఏంటంటే ఓన్లీ ఈ 2 లైన్స్ చేంజ్ చేయండి. మీ యొక్క వైఫై అండ్ పాస్వర్డ్ చేంజ్ చేయండి, వైఫై యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్. ఓకే, దిస్ ఇస్ ద adafruit.io server.com. this is a port number of the adafruit.io port numbers. మనం COM3 COM4 COM5 అంటాం కదా, అలాగనే ఎవరి సర్వర్ కి పోర్ట్ నెంబర్ ఉంటుంది. ఒక adafruit.io సర్వర్ యొక్క పోర్ట్ నెంబర్ వచ్చేసరికి 1883. ఓకేనా, ఇది వచ్చరికి adafruit.io యూజర్ నేమ్. ఇంతకుముందు మనం చెప్పాం కదా, adafruit.io లో కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి 2 లైన్స్. ఓకేనా, 2 లైన్స్ అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకేనా, ఆథరైజ్డ్ టోకెన్ ఇది కీ అంటారు, ఇక్కడ AIO కీ అంటారు. ఓకేనా, adafruit.io కీ. నెక్స్ట్ వచ్చేసరికి MQTT క్లయింట్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ వైఫై క్లయింట్ తో స్టార్ట్ చేస్తాము, అలానే MQTT క్లయింట్స్ కూడా ఉంటాయి. ఓకేనా, MQTT క్లయింట్స్. నెక్స్ట్ వన్ మీరు ఏం చేంజ్ చేయాలంటే ఇక్కడ ఫీడ్ నేమ్ ఉంటుంది, ఫీడ్ నేమ్ అని. ఓకేనా, అక్కడ మీరు ఫీడ్ నేమ్ ఏదైతే తీసుకుంటారో ఆ ఫీడ్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ మీరు ఈ ప్రోగ్రామ్ లో 3 చేంజెస్ చేయండి. ఒకటి వైఫై యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, adafruit.io యూజర్ నేమ్ అండ్ కీ. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫీడ్ నేమ్, మనం తీసుకున్న ఫీడ్ నేమ్ మెన్షన్ చేయాలి ఇక్కడ. ఓకేనా, adafruit.io అయితే ఇంటర్ఫేస్ అయితే ఫీడ్ చెక్ చేసుకుంటుంది. ఓకేనా, ఫీడ్ నేమ్ చెక్ చేయండి. ఓకేనా, రిమైనింగ్ ప్రోగ్రామ్ అయితే ఈజీగానే ఉంటుంది, నేను షేర్ చేస్తాను. ఇక్కడ బార్డర్ వచ్చేసరికి ఇంతకుముందు ఏంటంటే మనం 9600 తీసుకున్నాము. ఓకేనా, ఇక్కడ వచ్చేసరికి 1,15,200 తీసుకున్నాము. ఓకేనా, ఇది ఇస్ ద బార్డర్ రేట్. నెక్స్ట్ సేమ్ అనమాట, మన రిలే అనేది అవుట్పుట్, బల్బ్ అనేది అవుట్పుట్ కాబట్టి ఎల్ఈడి అనేది అవుట్పుట్ కాబట్టి అవుట్పుట్ అని రాస్తాము. సేమ్ ప్రొసీజర్ అనమాట. వైఫై కనెక్ట్ అవ్వడం కోసం ఒక ఆప్షన్, అలానే MQTT ప్రోటోకాల్ కనెక్ట్ అయిందా లేదా చెక్ చేసుకోవడం కోసం ఒక ఫంక్షన్ రాస్తాము. ఒకసారి చెక్ చేయండి, ప్రోగ్రామ్ చాలా ఈజీగా ఉంటుంది. ఐ విల్ షేర్ ద ప్రోగ్రామ్. మీకు లైబ్రరీ ఫైల్స్ కోసం కూడా లింక్ ఇక్కడ యాడ్ చేశాను. ఈ లింక్ యాడ్ చేశాను చూడండి, ఈ లింక్ ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్ లో డౌన్లోడ్ చేసి యాడ్ చేయండి. ఐడికి మీరు ఐడికి యాడ్ చేయాలి. ఓకే, ఒకసారి చెక్ చేద్దాం, అవుట్పుట్ చెక్ చేసిన తర్వాత మీకు పాస్ చేస్తాను ప్రోగ్రామ్.
మీకు ఆర్డినో ప్రోగ్రామింగ్ అనేది చాలా ఈజీ అన్నమాట. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు గూగుల్ అవైలబుల్ ఉంటాయి, లైబ్రరీస్ కానీ సమ్ ప్రోగ్రామ్స్ కానీ. ఓకే, వెరీ సింపుల్ లాంగ్వేజ్ అన్నమాట ఆర్డినో. ఓకే, డౌన్లోడ్ సక్సెస్ఫుల్ అప్లోడింగ్ అయింది. అప్లోడ్ అయిన తర్వాత చెక్ చేసుకోవాలి సీరియల్ మానిటర్ లో. ఇక్కడ చూడండి బాట్ రేట్ మనము అక్కడ తీసుకున్న బాట్ రేట్ ఇక్కడ తీసుకున్న బాట్ రేట్ మ్యాచ్ అవ్వాలి. అక్కడ మీరు 9600 తీసుకున్నారు అనుకోండి, సెలెక్ట్ 9600. అక్కడ బాట్ రేట్ 1,15,200 తీసుకున్నాం కాబట్టి సెలెక్ట్ ఆన్ బాట్ రేట్ 1,15,200. వన్స్ రీసెట్ చేసాం అనుకోండి మన వైఫై కనెక్ట్ అవుతుంది. వైఫై కనెక్ట్ అయితే ఐపీ అడ్రస్ ప్రింట్ అవుతుంది. MQTT ప్రోటోకాల్ కూడా కనెక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, MQTT ప్రోటోకాల్ కనెక్ట్ అయితే కనెక్టెడ్ అని వస్తుంది మనకి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అవుట్పుట్ చెక్ చేద్దాం. ఓకే, కమాండ్స్ ఏమని ఇచ్చాం మనం? బెడ్ లైట్ ఆన్ కదా, బెడ్ లైట్ ఆన్. It looks like that device has been. బెడ్ లైట్ ఆన్. Okay, successfully on enjoy the brightness. ఓకే, నాది ఆడియో వినిపిస్తుందా గూగుల్ అసిస్టెంట్ ది? ఎస్ సార్. ప్లీజ్ రిప్లై ఇన్ ద చాట్ బాక్స్. ఓకేనా, గూగుల్ అసిస్టెంట్ రిప్లై చూసారు కదా. నెక్స్ట్ ఆఫ్ కూడా చెప్దాము. బెడ్ లైట్ ఆఫ్, బెడ్ లైట్ ఆఫ్. Okay, successfully of good night, sweet dreams. ఓకేనా, ఇక్కడ చూడండి సేమ్ అడాప్టివ్ డాటా ఐవల్ కూడా ఆటోమేటిక్ చేంజ్ అయింది. చూడండి హోమ్ ఆటోమేషన్ అని ఇచ్చాము. నేను హార్డ్వేర్ చూపించలేదు, హార్డ్వేర్ చూపిస్తాను మీకు. హోమ్ ఆటోమేషన్ లో ఫీడ్ చూడండి, ఆన్ అవగానే ఆన్ లోకి వెళ్ళిపోద్ది, ఆఫ్ అవగానే ఆఫ్ లోకి వెళ్ళిపోద్ది. మనకి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు డేటా. సీరియల్ మోడల్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఆన్ అంటే 1 వస్తుంది, ఆఫ్ అయితే 0 అని ప్రింట్ అవుతుంది మనకు. ఓకే, మన సిస్టమ్ లో కూడా ప్రింట్ చేసుకోవచ్చు. సీరియల్ మోడల్లో ఆన్ అయినప్పుడు ఆన్ అని ప్రింట్ అవుతుంది, ఆఫ్ అయితే 0 అని ప్రింట్ అవుతుంది. ఇప్పుడు హార్డ్వేర్ చూద్దాం. హార్డ్వేర్ యూజబుల్ అవుతుందా? Yes, sir. హార్డ్వేర్ కి యూజబుల్ అవుతాయి కదా. ఓకే, ఇప్పుడు కమాండ్ ఇద్దాం చూడండి. నెక్స్ట్ కమాండ్ చెక్ చేద్దాం. Hi Siri, switch on red light. Okay, successfully on enjoy the brightness. ఓకే, చూడండి ఎల్ఈడి ఆన్ అయింది. నేను ఆల్రెడీ ప్రోగ్రామ్ అప్లోడ్ చేశాను. ఓకేనా, అప్లోడ్ చేశాను ఇప్పుడే. అప్లోడ్ చేసిన తర్వాత సీరియల్ మానిటర్ ఓపెన్ చేశాను. నెక్స్ట్ వన్ చూద్దాం. హాయ్ సిరి, స్విచ్ ఆఫ్ బెడ్ లైట్. Sorry, I didn't understand. ఓకే, మీరు రాంగ్ కమాండ్ ఇచ్చారనుకోండి ఇలా గూగుల్ సెర్చ్ ఇంజిన్ లోకి వెళ్ళిపోద్ది. హాయ్ సిరి, స్విచ్ ఆఫ్ బెడ్ లైట్. This is your very own Google Assistant here to. హాయ్ సిరి, స్విచ్ ఆఫ్ బెడ్ లైట్. Okay, successfully of good night, sweet dreams. ఓకే, ఇప్పుడు చూడండి బల్బ్ ఆఫ్ అయిపోయింది, ఎల్ఈడి ఆఫ్ అయిపోయింది.
ఓకే, అర్థమైందా? అవుట్పుట్ విజిబుల్ అయింది అందరికి. ఇఫ్ యూ ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్ వన్? సార్ హోమ్ అప్లయన్సెస్ కంట్రోల్ చేయాలంటే రిలే యూస్ చేస్తామా సార్? ఇంకా రిలే యూస్ చేసుకోవడమే. మనం బల్బ్ ల్యాంప్ ఎల్ఈడి తీసుకున్నాం కదా, ఎల్ఈడి ప్లస్ లో రిలే తీసుకోవడం. మనం అడాఫ్రూట్ లో బటన్ పెట్టుకుంటామా సార్, ఆన్ ఆఫ్ బటన్ తీసుకుంటాం. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, బటన్ ద్వారా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ చేశారు, గూగుల్ అసిస్టెంట్ ద్వారా కాకుండా ఇక్కడ అడాఫ్రూట్ ఆటో 1 అని ప్రెస్ చేసామనుకోండి, చూడండి హార్డ్వేర్ ఉన్న ఎల్ఈడి ఆన్ అవుతుంది. ఇక్కడ బటన్ ఆఫ్ అని ప్రెస్ చేస్తారు అనుకోండి, ఆఫ్ ఎల్ఈడి ఉన్న ఎల్ఈడి ఆఫ్ అయిపోద్ది. ఆన్ అని ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది, ఆఫ్ అని ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోద్ది. ఇలా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు హార్డ్వేర్. ఓకే, మీరు ఇప్పుడు నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ తీసుకున్నారు అనుకోండి, బోర్డ్ లో ఒక లైట్ కానీ ల్యాంప్ సంథింగ్ ఫ్యాన్ కంట్రోలింగ్ అని ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ తీసుకున్నప్పుడు ప్రోగ్రామింగ్ లో మెన్షన్ చేస్తాం. సేమ్ ప్రొసీజర్ అనమాట. ఇప్పుడు వల్ల మనం సింగిల్ ఎల్ఈడి మాత్రమే కంట్రోల్ చేస్తారు, మీరు అప్పుడు మల్టిపుల్ ఎల్ఈడిస్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకేనా, క్లియర్ దిస్ వన్? ఓకేనా, ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్? సార్ మనం వాయిస్ ఇస్తాం కదా సార్, అప్పుడు ఏమైనా సెలెక్ట్ చేసుకోవాలా సార్? ఆటోమేటిక్ గా వాయిస్ తీసుకుంటుందా సార్? లేదు, మీరు ఇప్పుడు గూగుల్ అసిస్టెంట్ ఉంటుంది కదా, మీ మొబైల్ ఆల్రెడీ గూగుల్ అసిస్టెంట్ ఉంటుంది ఇన్బుల్ట్ గా. గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ చెక్ చేసుకోవాల్సింది మెయిన్ అంటే మెయిల్ ఐడి చెక్ చేసుకోవాలి. మీరు గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ చేసి అక్కడ మీకు మీ మెయిల్ ఐడి కనిపిస్తుంది. ఓకేనా, ప్రొఫైల్ కనిపిస్తుంది, మీరు ఏ మెయిల్ తో లాగిన్ అయ్యారనేది. మీరు జస్ట్ adafruit.io, IFTTT, గూగుల్, మీరు జీమెయిల్ ఏం ఓపెన్ చేశారు 3 చెక్ చేసుకోవాలి. సేమ్ మెయిల్ ఐడి ఉండాలి, వేరే మెయిల్ ఐడితో అయితే మళ్ళీ రీచ్ అవ్వదు. ఓకే సార్. మెయిల్ ఐడి సేమ్ ఉంటే చాలు. ఏ అప్లికేషన్స్ అయినా కంట్రోల్ చేయొచ్చు మీరు. ప్రోగ్రామింగ్ రాయడం, మైక్రో కంట్రోలర్ అప్లోడ్ చేయడం, కంట్రోల్ చేసుకోవడం, ఎలాంటి డివైస్ అయినా కంట్రోల్ చేయొచ్చు. సేమ్ థింగ్, ఇప్పుడు మన ఎల్ఈడిని మనం ఎక్కడి నుంచైనా కంట్రోల్ చేయొచ్చు. మీరు సంథింగ్ ఎస్టర్డే చెక్ చేశారు కదా, వైజాగ్ నుంచి కంట్రోల్ చేశారు, సేమ్ థింగ్ అలాగైనా కంట్రోల్ చేసుకోవచ్చు మనం. ఓకేనా, మనం ఎల్ఈడి అక్కడ ఓపెన్ చేసి ఒకవేళ ఫోన్ లో మెయిల్ ఐడి ఓపెన్ చేసామనుకోండి, గూగుల్ అసిస్టెంట్ కి లింక్ అవుతుంది. లింక్ అయిన తర్వాత అక్కడ నుంచి వాయిస్ కమాండ్ ఇస్తే ఇక్కడ ఉన్న హార్డ్వేర్ డివైస్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి 2 వేస్ ఉన్నాయి సార్. ఒకటి బ్లింక్ యాప్ నుంచి, ఇంకొకటి వచ్చి వాయిస్ కంట్రోల్. ఇది ఉంది కదా సార్, ఐఓఎస్ అంటే. ఇంకా నెంబర్ ఆఫ్ ఉంటాయి మీకు. ఏంటంటే జస్ట్ మేము 2 సర్వీసెస్ చెప్పాము, ఇలా మీకు నెంబర్ ఆఫ్ ఓపెన్ సోర్స్ సర్వీసెస్ ఉంటాయి. అంటే మీరు ఐఓటీ గురించి నేర్చుకునేటప్పుడు ఇంకా నెంబర్ ఆఫ్ AWS ఉంటుంది, అమెజాన్ వెబ్ సర్వీసెస్ అని. ఓకే, అలా థింగ్ స్పీక్ కూడా ఉంటుంది, థింగ్ స్పీక్ ఒకటి, ఇలా ఉంటాయి. ప్రొసీజర్ అనేది డిఫరెంట్ వేలు ఉంటుంది, కాదు వే ఆఫ్ మేకింగ్ ప్రోగ్రామ్ వచ్చి సిమిలర్ గా ఉంటుంది. ప్రోగ్రామ్ అంతా సిమిలర్ గా ఉంటది, బట్ ఏంటంటే వీటి యొక్క సెట్టింగ్స్ మారుతాయి అంతే. ఇప్పుడు బ్లింక్ యొక్క సెట్టింగ్స్ వేరే ఉంటాయి, adafruit.io సెట్టింగ్స్ వేరే ఉన్నాయి కదా. ఓకే 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 సార్. ఇవి మాత్రం చేంజ్ అవుతాయి, బట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మాత్రం సేమ్ అలానే ఉంటది.
సో దీనికి వచ్చి మెయిన్ సి లాంగ్వేజ్ సార్ మోస్ట్లీ. సి అండ్ సి ప్లస్ ప్లస్. మన ఆర్డినోలో రాసేది సి సి ప్లస్ ప్లస్. నెక్స్ట్ ఏఆర్ఎం అండ్ 805 లో రాసేవంతా సి లాంగ్వేజ్ ఉంటుంది. ఆర్డినోలో వచ్చేసరికి సి సి ప్లస్ ప్లస్ ఉంటుంది. నెక్స్ట్ రాస్బెరీ పై కానీ సమ్ డెవలపింగ్ బోర్డ్స్ లో ఉండేది పైథాన్ లాంగ్వేజ్ లో ఉంటుంది. ఇప్పుడు అడ్వాన్స్ అంతా ఏంటంటే పైథాన్ లో ఉంటుంది. మిషన్ లెర్నింగ్ కొన్ని బోర్డ్స్ ఏంటంటే మిషన్ లెర్నింగ్ ద్వారా కూడా డెవలప్ చేసుకోవచ్చు అనమాట. ఆ మిషన్ లెర్నింగ్ డేటా సైన్స్ కూడా వర్కౌట్ అవుతాయి, ఐఓటీతో కంట్రోల్ చేసుకోవచ్చు. అవన్నీ వర్కౌట్ చేయాలంటే పైథాన్ లాంగ్వేజ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా, దిస్ ఇస్ ఫర్ ది ఐఓటీ క్లాసెస్. ఓకేనా, రికార్డింగ్ దిస్ వన్ ఇఫ్ యూ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ మీ. మీకు ఏమైనా ఫీచర్స్ ఏమైనా డౌట్స్ కావాలన్నా మీకు ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, అందులో కూడా చాట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు చెప్తారు. ఓకేనా, కాంటాక్ట్ ది వాట్సాప్ గ్రూప్. మీకు ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఉంటారు. ఓకే, అందులో కూడా మీరు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు ఎప్పుడైనా. ఓకే, నేను ప్రోగ్రామ్ షేర్ చేస్తాను. ఓకే, తాజ్ భాష. హలో నారాయణ. ఓకే ఓకే, ఓకేనా, ఐఓటీ టాపిక్స్ చెప్పేశాను. వీళ్ళకి ఏమన్నా ఫ్యూచర్ లో ఏమైనా డౌట్స్ ఉంటే నేను వాట్సాప్ గ్రూప్ లో చాట్ చేయమని చెప్పు, అప్పుడు ఏమైనా కావాలంటే టాపిక్స్ చెప్పుకుంటాను. ఓకే ఓకే ఓకే. థ్యాంక్ యూ ఎవరివన్. ఓకే, ప్రోగ్రామ్ షేర్ చేస్తున్నాను. హలో సార్. ఓకే, ప్రోగ్రామ్ లెంతీగా ఉంటుంది. చాట్ బాక్స్ లో ప్రోగ్రామ్ అంతా ఒకేసారి రాదు. దట్స్ వై ఐ 3 పార్ట్స్ కట్ చేసి పంపించాను చాట్ బాక్స్ లో. ఓకే, మీకు వాట్సాప్ లో కూడా షేర్ చేస్తాను. చెప్పండి సార్. 2 days బ్యాక్ నోడ్ ఎంసీ కంట్రోల్ చేసి ఒక ఎల్ఈడిని ఆన్ చేసాం కదా సార్. అవునవును. ఇప్పుడు ఒక నోడ్ ఎంసీకి ఒక ఎల్ఈడిని గ్లో అవుతుందా, లేకపోతే ఒక మల్టీ ఎల్ఈడీస్ కూడా గ్లో చేయొచ్చా సార్? మీరు థింక్ చేయాల్సింది ఏంటంటే ఒక ఎల్ఈడి 2 ఎల్ఈడి కాదు. మీరు తీసుకుంది నోడ్ ఎంసీ ఏంటంటే నోడ్ ఎంసీ ఇన్బుల్ట్ గా మైక్రో కంట్రోలర్ ఉంటుంది. ఆ మైక్రో కంట్రోలర్ లో ఎన్ని ఐఓ పిన్స్ ఉన్నాయి, ఐఓ పిన్స్ చెక్ చేసుకోవాలి. మన నోడ్ ఎంసీ బోర్డ్ లో టోటల్ గా 11 ఐఓ పిన్స్ ఉన్నాయి, అంటే 11 ఎల్ఈడీస్ కంట్రోల్ చేసుకోవచ్చు. మీరు ఆర్డినో బోర్డు తీసుకున్నారు అనుకోండి, ఆర్డినో బోర్డు లో ఎన్ని ఉంటాయి ఐఓ పిన్స్? 14 ఉన్నాయి, 0 to 39 పిన్స్. అంటే మన 14 పిన్స్ 14 ఎల్ఈడీస్ కంట్రోల్ చేసుకోవచ్చు, అంటే 14 అప్లికేషన్స్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు వాటికి కనెక్ట్ చేసి మన ఫోన్ లో ఉన్న బ్లింక్ యాప్ ద్వారా చేసుకోవాలి. అవును, అలా కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. తాజ్ భాష నేను లీవ్ అవుతున్నా, నాకు ఇంకొక సెషన్ ఉంది. ఓకే ఓకే అన్న. ఓకేనా, థ్యాంక్ యూ ఎవ్రీవన్. Okay everyone, this is last for the IoT sessions, IoT class. Okay, tomorrow we will conduct the test on NodeMCU and Arduino. Okay, few NodeMCU multiple MQs కూడా యాడ్ చేశాను. few questions, ఒక 5 to 6 questions యాడ్ చేశాను NodeMCU. ఓకే, ఇవాళ జరిగిన టాపిక్స్ వరకు ఉంటాయి. If you need notes you can ask.
regarding IoT up to now, any classes, if you have any doubts, you can ask. Yeah, The tomorrow timing, sir? టెస్ట్ టైమింగ్స్ మేము ఒకసారి డిస్కస్ చేసి మెన్షన్ చేస్తాను, వాట్సాప్లో మీకు పోస్ట్ చేస్తాను టెస్ట్ టైమింగ్స్. Okay, sir. యా ఆల్రెడీ ఐఎమ్ సెండింగ్ మెటీరియల్, ఆల్రెడీ మెటీరియల్ సెండ్ చేశాను మీకు వాట్సాప్ గ్రూప్లో, ఇంకోసారి కావాలని పెడతాను. సో పీపీటీస్ కూడా మీకు షేర్ చేస్తాను, అండ్ యూ కెన్ ట్రై టు డెవలప్ యువర్ స్కిల్స్. సో యాక్చువల్గా మేము అనుకుంది సాటర్డే వరకే ఆర్డినో మీదే అనుకున్నాం, బట్ మీరు అడిగారు కాబట్టి నేను నోడెమ్స్ కూడా చెప్పాను. సో మా దగ్గర నోడెమ్స్ బోర్డ్ లేకపోయినా కూడా సార్ని నేను రిక్వెస్ట్ చేసి సార్ చేత చెప్పించాను. ఆయనకి ఆఫ్టర్నూన్ సెషన్స్ ఉన్నా కూడా మీరు అదే పనిగా ఇంట్రెస్ట్గా వింటున్నారనేసి మీరు చెప్పాలనేసి ఖచ్చితంగా నేను చెప్పమని చెప్పాను. సో ఆఫ్టర్నూన్ సెషన్ ఉన్నా కూడా మార్నింగ్ చెప్పారు. ఓకే, సో మీకు చాలా యూజ్ అవుతుంది ఈ ఐఓటీ. యూ కెన్ ట్రై టు డెవలప్ యువర్ స్కిల్స్. ఓకే, దిస్ ఇస్ ఆల్ ఆర్ బేసిక్స్. యూ కెన్ ట్రై టు డెవలప్ సమ్ మోర్ అప్లికేషన్స్. ఓకే, ఇప్పటివరకు మనం డిస్కస్ చేసేంత బేసిక్స్. సో మీరు ఈ బేసిక్స్ని మీరు ఇంకా చాలా వరకు మీరు యూటిలైజ్ చేసుకోండి. సో ఈ బేసిక్స్ ద్వారా మీరు కెన్ ట్రై టు డెవలప్ సమ్ యువర్ ఓన్ అప్లికేషన్స్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. If tomorrow everyone exam attend out, based on that exam we will generate the certificates. Okay, 30 multiple choice questions ఉంటాయి total. Yeah, Sir, చెప్పండి. my class, sir. సో టుమారో మీకు ఆర్డినో క్యాస్కేడింగ్ చెప్పమన్నారు కదా, సో మల్టిపుల్ ఆర్డినోస్ ఎలా కంట్రోల్ చేయాలి, మల్టిపుల్ ఆర్డినోస్ ఎలా కనెక్ట్ చేస్తాం అనేసి. Yes, sir. అది టుమారో నేను ఒక 1/2 అవర్ అది చెప్పేసి మీకు నెక్స్ట్ ఎగ్జామ్ పెడతాను. ఆఫ్టర్ ద టాపిక్ వీ విల్ కండక్ట్ ఎగ్జామ్. Okay, sir. క్వాలిఫై మార్క్స్ ఒకసారి షణ్ముఖ సార్ చెప్తారు. షణ్ముఖ అదే సార్ క్వాలిఫై మార్క్స్ 70% రావాలా? అవును సార్, అంటే 24, 23 అట్లా రావాలి సార్. 24, 23 అవును సార్. ఓకే, చెప్పండి మీ ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉంటే చెప్పండి. 21 నుంచి 23 లోపల సార్. ఇన్స్ట్రక్షన్స్ ఏం లేవు. 70% సెక్యూర్ చేసుకున్న వాళ్ళకి సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్. ఓకే ఓకే, రాజేంద్ర సార్ కూడా అదే చెప్పారు, 70% వచ్చిన వాళ్ళకే ఇస్తాము సర్టిఫికేట్, ఎందుకంటే కొంచెం వాళ్ళ కంటెంట్ ఉండాలి వాళ్ళ దగ్గర అనేసి ఉద్దేశంతో సార్ 70% పెట్టారు సార్ అందరికి. ఈ కోర్సే కాదు అన్ని కోర్సులకు కూడా 70% సార్. పైథాన్, జావా, ఎంఎస్ ఆఫీస్ అన్నిటికీ 70% సెక్యూర్ చేసుకున్న వాళ్ళకే సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది సార్. ఓకే ఎవరీవన్, యూ కెన్ ట్రై టు రైట్ ఎగ్జామ్ వెల్. ఓకే, నేను ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి ఇంతకుముందు డెమో టెస్ట్లో, అండ్ కొన్ని క్వశ్చన్స్ న్యూగా యాడ్ చేశాను నోడెమ్స్ మీద. సో ఇవాళ చెప్పిన IF-SST అండ్ MQTT, సో వీటి గురించి కూడా పెట్టాను. ఓకే, యూ కెన్ ట్రై టు రైట్ ఎగ్జామ్ వెల్. Sir, చెప్పండి. ఫస్ట్ డెమో క్వశ్చన్స్ పెడతారా? చెప్పండి ఏంటి? ఫస్ట్ డెమో క్వశ్చన్స్ కొంతమంది రాయలేదు కదా సార్, ఫస్ట్ డెమో టెస్ట్. ఫస్ట్ డెమో టెస్టా? ఆ క్వశ్చన్స్ కొంచెం పెట్టండి సార్. మీరు సెకండ్ డెమోలో రాశారు కదా? ఓకే సార్. అవే ఉన్నాయి, ఫస్ట్ డెమోలో సెకండ్ డెమోలో ఉన్నాయి. ఆల్మోస్ట్ 1-2 చేంజ్ చేస్తాను. ఫస్ట్ డెమో మిస్ అయ్యారనేసి నేను సెకండ్ డెమో పెట్టాను. ఎగ్జామ్ ఫార్మేట్ మీరు లాస్ట్ ఎగ్జామ్ రాశారు కదా, సెకండ్ డెమో గూగుల్ ఫామ్ లో మల్టిపుల్ చాయిస్ గూగుల్ ఫామ్ లో ఉంటుంది, మీరు సబ్మిట్ చేయగానే మీకు మార్క్స్ వస్తాయి. ఓకే సార్. ఓకే, 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ప్రీవియస్ ఉన్న క్వశ్చన్స్ నేను డిఫరెంట్గా అడిగాను, ఇంత ముందు క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, అవి వాటిని కాకపోతే డిఫరెంట్గా అడిగాను. ఓకే సార్. సో అవి కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. సో బట్ కానీ క్వశ్చన్స్ డిఫరెంట్గా అడిగాను. ఫర్ సపోజ్ మనం డిజిటల్ డేటాని రీడ్ చేసుకోవాలంటే మనకి కమాండ్ అంటే డిజిటల్ రీడ్ కదా. సో బట్ నేను అక్కడ అప్లికేషన్ వైడ్గా అడిగాను. సో బటన్ ప్రెస్ చేయడానికి, బటన్ వాల్యూస్ రీడ్ చేసుకోవడానికి మనం కమాండ్ ఏది యూజ్ చేస్తాం? బటన్ వాల్యూస్ రీడ్ చేసుకోవడానికి మనం ఏ కమాండ్ యూజ్ చేస్తాం? ఎనీవన్ కెన్ రెస్పాండ్. సో ఇన్పుట్ బటన్ వాల్యూస్ రీడ్ చేసుకోవడానికి యా అట్లా అడిగాను అనమాట. యా
సో ఇంత ముందు దానికి ఇప్పుడు క్వశ్చన్స్ ఊరికే జస్ట్ చేంజ్ చేశాను. ఓకే, కొన్ని మా ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో అన్నీ సింపుల్గానే ఉంటాయి. ఓకే, నో ప్రాబ్లం. మీరు ఈజీగా 25 పైన తెచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. చెప్పండి. హలో, ప్రోగ్రామ్స్ అయితే ఇవ్వలేదు. ప్రోగ్రామ్స్ ఏమి ఇవ్వలేదు. నో ప్రోగ్రామ్స్, ఓన్లీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ పెట్టాను. టుమారో ఐ థింక్ ఫ్రైడే. ఓకే, 9 to 11 మీకు ఎగ్జామ్ టైమింగ్స్. ఎలాంటి జాబ్స్ ఉండొచ్చు సార్ దీని మీద? మీకు ఐఓటీ మీద జాబ్సా? ఎస్. యా, కోర్ సైడ్ మీకు చాలా కంపెనీస్ ఉన్నాయి. కోర్ సైడ్ చాలా కంపెనీస్ నో వర్కింగ్ అండ్ ఐఓటీ టెక్నాలజీ. సో ఎల్ఎన్టీ కంపెనీస్ కానీ అండ్ వెక్టార్స్. ఓకే, ఆల్ ఎంఎన్సీ కంపెనీస్ నో వర్కింగ్ అండ్ ఐఓటీ టెక్నాలజీ ఆల్సో. ఓకే, మీకు ఎంఎస్ ఆఫీస్ టైంలో పెట్టామండి ఎగ్జామ్. సో ఆఫ్టర్నూన్ విల్ ప్లాన్ ఆఫ్టర్నూన్. ఓకే, 2 to 3 తీసుకోండి. ఓకే, 2 తర్వాత ఉంటుంది ఎగ్జామ్. ఇట్స్ ఓకే టు ఆల్. ఎగ్జామ్ టైమింగ్ ఈస్ ఆఫ్టర్ 2. ఓకే సార్. ఈ 3 days ఏంటంటే సార్కి నాగరాజు సార్కి ఆఫ్టర్నూన్ క్లాస్ ఉంది కాబట్టి మార్నింగ్ పెట్టాల్సి వచ్చింది. ఓకే, నో టుమారో ఈస్ ఓకే. ఐ విల్ టేక్ ది సెషన్ ఫర్ ఆర్డినో. సో క్యాస్కేడింగ్ ఆర్డినో సెషన్ చెప్తాం. సో హౌ టు క్యాస్కేడ్ మల్టిపుల్ ఆర్డినోస్, అండ్ ఆఫ్టర్ దట్ వీ విల్ కనెక్ట్ ఎగ్జామ్. ఓకే, హాఫ్ అన్ అవర్ సెషన్ ఉంటుంది, ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes. Yeah, you have a lot of job opportunities in IoT. You can try to develop your skills. Okay, so upcoming days we have a lot of opportunities in behind this IoT technology. Okay, yeah, you can leave now. You have the other sessions, you can leave. If any doubts you can ask. I will be by at 5 minutes. If any doubts you can leave. So tomorrow 2 o'clock sir exam. Yeah, tomorrow ఉంటుంది exam. 2 o'clock. Tomorrow afternoon after 2 ఉంటుంది. 2 కి మనం సెషన్ స్టార్ట్ చేద్దాం. సో వన్ టాపిక్ ఉంది కదా, ఆ టాపిక్ డిస్కస్ చేసి ఆఫ్టర్ దట్ వీ కెన్ స్టార్ట్ ద ఎగ్జామ్. ఇవాళ ఏమైనా మధ్యాహ్నం డెమో ఎగ్జామ్ అని ఉంటుంది సార్ ఇవాళ జరిగిన క్లాసెస్ కి. ఎందుకంటే అప్పుడు ఆర్డినో పైన మేమంతా ఓకే బాగానే ఉన్నాం సార్. ఓకే, సో ఇది ఓన్లీ 3 days చెప్పారు క్లాసెస్. సో దాంట్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అవి ఇవి సో కొంచెం ఫాస్ట్ గా లాగిచ్చేసారు సారు. సో అర్థం అవ్వడానికి ఓకే సార్. ప్రొసీజర్ స్టెప్స్ అయితే అర్థమైనాయి. మేము ఆ వీడియోస్ బ్యాకప్ గా రెఫరెన్స్ చేసుకొని ఫర్దర్ గా ఏమైనా డెవలప్ చేసుకునే దానికి ఛాన్స్ ఉంటది. సో ఎగ్జామ్ అటెండ్ చేయాలంటే ఒక డెమో ఏమైనా ఎగ్జామ్ పెట్టగలుగుతారు సార్ ఇవాళ? అంటే ఐఓటీ పైన సార్, మెయిన్లీ ఐఓటీ పైన. ఓకే ఓకే, వీలైతే సో ఆ ప్యాటర్న్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి జస్ట్ మాకు జనరల్ ఐడియా సార్. ఈ క్లాసెస్ చెప్పారు సార్ బాగానే 3 days లో. అంటే ప్రొసీజర్ అర్థమైంది సార్, కాకపోతే అంత ఆ వర్డ్స్ టెర్మినాలజీకి మేము ఇంకా అలవాటు పడలేదు సార్. ఓకే ఓకే, సరే ఓకే. చెప్తా, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. నెక్స్ట్ ఇప్పుడు మీకు బ్రాడ్ టెక్స్ట్ అండి ఇక్కడ. హలో, యా, ఇవాళ ఆఫ్టర్నూన్ మీకు ఒక డెమో టెస్ట్ పెడతాము. ఐ విల్ ట్రై పేపర్ డిజైన్ చేస్తాను. ఓకేనా, ఐఓటీ పెట్టండి. సో రేపు ఆర్డినో ప్లస్ ఐఓటీ పైన రెండు మీరు కంపైల్ చేసి మీరు అన్ని ఒకసారి ఎగ్జామ్ పెట్టిన. ఓకే, ఇవాళ పెట్టాలనుకుంటే టెస్ట్ ఆఫ్టర్ 4-5 పెడతాను. లింక్ మీకు వాట్సాప్ లో పెడతాను. మీటింగ్ లో పెట్టాను. సో ఎవ్రీవన్ ఇంట్రెస్టెడ్ వాట్సాప్ లో జాయిన్ అవుతారు. ఓకే ఓకే, బెటర్ గా మీరు ఐఓటీ పైన పెట్టి. ఓకే ఓకే, నేను పెట్టారు కదా. ఓకే, ఈవినింగ్ ఐ విల్ ఈవినింగ్ ఇన్ఫార్మ్ చేస్తాను. ఒకసారి ఆఫ్టర్ 4-5 పెడతాను. ఐ హావ్ సెషన్స్ అండ్ 2 వేరే వాళ్ళ సెషన్ ఉంది 2 కి. ఓకే ఓకే సార్. ఓకే, నేను ఈవినింగ్ ఐ విల్ ఇన్ఫార్మ్ రిగార్డింగ్ ఎగ్జామ్స్. ఓకే
ఓకే సార్. సో మీకు సార్ క్లాసెస్ కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది. సార్ క్లాస్ మీకు ఫాస్ట్ గా చెప్పారనుకుంటే ఒకసారి మీరు రికార్డెడ్ సెషన్స్ ఫాలో అవ్వండి. డోంట్ వరీ. అదే సార్. ఓకే సార్, కొంచెం కొంచెం ఇదిగా కొత్తగా. సో యా ఓకే 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 రాజు గారు, మేము రికార్డెడ్ సెషన్ పెడతాం. అండ్ దట్ ఆల్సో మీకు ఇది ప్రాక్టీస్ చేసేదానికి లేదు కాబట్టి, టింకర్ కట్లా చేయడం ప్రాక్టీస్ కుదరదు కాబట్టి, మీరు జస్ట్ లిజనింగ్ వరకే కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మొబైల్ క్లాసులు వింటున్నాం, ల్యాప్టాప్ స్కూల్ లేవు ఎందుకంటే. ఓకే యూజింగ్ మొబైల్ సార్. ఓకే ఓకే, నో ప్రాబ్లం. మీరు తర్వాత అయినా ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మీరు నోడెమ్స్ బోర్డు ఉంటే నోడెమ్స్ బోర్డు పర్చేస్ చేస్తే ఇట్ జస్ట్ 400 rupees I think. Nodems board 400 ఉంటుంది. You can design multiple number of applications by using Nodems board, IoT applications design చేయాలనుకుంటే, because it is a inbuilt of Wi-Fi model. ఓకే, సో Wi-Fi model inbuilt ఉంటుంది. మనం IoT application డిజైన్ చేయడం చాలా ఈజీ అవుతుంది టు కంపేర్ విత్ Arduino. ఓకే, సేమ్ కాస్ట్, Arduino అండ్ Nodems సేమ్ కాస్ట్. ఓకే, సో పెద్ద కాస్ట్ దగ్గర పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. So in future, if you want to develop this IoT applications, you can easily design with NodeMCU. So మనకి Raspberry Pi అయితే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. It's nearly 4,000 ఉంటుంది. So you can mostly prefer NodeMCU board for designing mini projects, IoT mini projects. Yeah. Thank you all. If any doubts, you can ask in a WhatsApp group. Now I can leave the session. Can I close the session now? If any doubts, you can ask. So tomorrow also I will discuss. So regarding few points in what are the opportunities we are having. Sir, programs WhatsApp లో పంపిస్తారా సార్? నిన్న ఈ ప్రోగ్రామ్ నిన్న CO2 సెన్సార్ అది కూడా సార్, ఇవాళ నిన్నటి. ఓకే ఓకే, నేను పంపిస్తాను అప్ టు నో ప్రోగ్రామ్స్ అని. థ్యాంక్ యూ. ఓకే, యా ఓకే. సార్ ఎండ్ చేయనా సార్ సెషన్? ఒక నిమిషం, ఆ ప్రోగ్రామ్స్ కాపీ చేస్తాను. ఒక నిమిషం షణ్ముఖ. ఓకే ఓకే సార్. Okay, Shankar, now can close the session. Yeah, everyone now can leave. Thank you all.